లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసాం? అంటే టైప్ ఓవర్ రైడింగ్, ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగ్ అంటే ఓవర్ రైడింగ్‌లో టైప్స్ చూసాం. సేమ్ అలాగే ఇప్పుడు అదే ఓవర్ రైడింగ్‌ని మనం దేనికి అప్లై చేయాలి? ఆబ్జెక్ట్‌కి అప్లై చేయాలి. అంటే ఆబ్జెక్ట్‌ని కూడా మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం క్లాస్‌కి హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటాం కదా! హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. దాన్ని ఓవర్ రైడ్ చేయాలి. సో ఓవర్ రైడ్ అనేది దేని పర్పస్ కోసం అంటే బేస్ క్లాస్ హ్యాండిల్స్‌ని ఏమి చేంజ్ చెయ్యం. బేస్ క్లాస్ హ్యాండిల్‌ని అలాగే ఉంచుతాం. కానీ చైల్డ్ క్లాస్ హ్యాండిల్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో చైల్డ్ క్లాస్ హ్యాండిల్‌ని క్రియేట్ చేయడం వల్ల చైల్డ్ క్లాస్ ద్వారా మనం బేస్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్‌ని కాల్ చేయొచ్చు. అంతే కదా! జనరల్‌గా యూవీఎంలో ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడండి. ఇదే కదా ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్. సో ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ ఇన్ యూవీఎం ఏం చెప్తుంది? ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ ఇన్ యూవీఎం ఫ్యాక్టరీ మోస్ట్ ఇంజినీర్స్ అండర్స్టాండ్స్ దట్ కాంపోనెంట్ ఓవర్ రైడ్ క్విక్లీ బట్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ మచ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. బికాస్ ఎందులో యూజ్ చేస్తున్నారు అంటే కాంపోనెంట్స్నే కాదు మనం సీక్వెన్స్ ఐటమ్ని కూడా ఓవర్ రైడ్ చేయాలి. సీక్వెన్సెస్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్స్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ క్లాసెస్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓవర్ రైడ్ చేయడానికి ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ అంటే ఏం చేస్తున్నాం? జనరల్‌గా మనం ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నాం అనుకోండి. ఇమాజిన్ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ. కస్టమర్ అనేవాడు డిఫరెంట్ ఆర్డర్స్‌ని ప్రొవైడ్ చేస్తుంటాడు. వాడంతా ఏం చేస్తాడు? స్టాండర్డ్ ప్యాకేజ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో దాన్ని క్రియేట్ చేయడానికి జనరల్‌గా మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం? బేస్ ఆబ్జెక్ట్. ఓకే. బేస్ ఆబ్జెక్ట్ అనేది ఒక హ్యాండిల్. దానికి రిలేటెడ్‌గా హ్యాండిల్ ఏం తీసుకుంటున్నాం? ఓబీజే అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా! ఓబీజే ఈక్వల్ టు బేస్ ఆబ్జెక్ట్, స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్ అండ్ క్రియేట్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటున్నాం. క్రియేట్ హ్యాండిల్ ఏంటి? ఆబ్జెక్ట్. ఓకే. సో ఇలా బేస్ ఆబ్జెక్ట్‌కి మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో ఈ క్రియేట్ చేసిన దాన్ని నేను ఓవర్ రైడ్ చేయాలి. ఓకే. సో దాన్నే మనం ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇలాగా డిఫరెంట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాడు. మనకి ఇక్కడ కస్టమర్ అనేవాడు డిఫరెంట్ స్టాండర్డ్ ప్యాకేజ్‌ని తీసుకుంటూ ఉంటాడు. బట్ వేర్ హౌస్ డిసైడ్స్ దట్ ప్రీమియం ప్యాకేజెసా అండ్ షిప్స్ చైల్డ్ ఆబ్జెక్టా వితౌట్ చేంజింగ్ యువర్ కస్టమర్ ఆర్డర్ ద ఆబ్జెక్ట్ కెన్ బి ఓవర్ రైడ్. అంటే ఏం జరుగుతుంది? మనం ఆర్డర్ చేసిందేమో స్టాండర్డ్ ప్యాకేజ్ ఆర్డర్ చేసాము. అది కస్టమర్ పెట్టింది. అండ్ నేను షిప్పింగ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ప్రీమియం ప్యాకేజ్‌ని ఆర్డర్ చేస్తూ ఉంటున్నాడనమాట. అంటే మనం ఆర్డర్ చేసింది ఓకే. వాడి దగ్గర ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వీడు ప్రొవైడ్ చేసేస్తున్నాడు. అంటే మీ కస్టమర్ ఏమి చేంజ్ అవ్వడు. కస్టమర్‌కొచ్చే ఆర్డర్ ప్యాకేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే. ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ అనేది మన బేస్ క్లాస్‌ని ఏమి చేంజ్ చెయ్యం. బేస్ క్లాస్ అలానే ఉంటుంది. చైల్డ్ క్లాస్ ద్వారా బేస్ క్లాస్‌ని కాల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది. లైక్ ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం మనం ఏం చేస్తున్నాం? సో వై డస్ దిస్ వర్క్స్? బికాస్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ ప్లస్ పాలిమార్ఫిజం. ఇన్‌హెరిటెన్స్ ఏం చేస్తుంది? చైల్డ్ క్లాస్‌ని పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో అంటే బేస్ క్లాస్ ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఎవరు ఓవర్ రైడ్ చేస్తున్నారు? చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది. అది ఇన్‌హెరిటెన్స్. పాలిమార్ఫిజం ఏం చెప్తుంది? పాలిమార్ఫిజము బేస్ క్లాస్ హ్యాండిల్ ఒకటే. అంతే కదా! బేస్ క్లాస్ హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆ బేస్ క్లాస్ హ్యాండిల్ సంథింగ్ ఏదో ట్రాన్సాక్షన్ అనేది ఏదో క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ చైల్డ్ క్లాసెస్ మనం క్రియేట్ చేసుకున్నా ఈ బేస్ క్లాస్ ద్వారానే అన్ని చైల్డ్ క్లాసెస్‌కి హ్యాండిల్‌ని అసైన్ చేస్తున్నాం కదా! అంటే ఆబ్జెక్ట్‌ని అసైన్ చేస్తున్నాం కదా! పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఒక సింగిల్ హ్యాండిల్ మెనీ ఆబ్జెక్ట్స్. ఓకే. సింగిల్ ఇంటర్ఫేస్ ద్వారా ఎన్నైనా ఆబ్జెక్ట్స్‌ని మనం కాల్ చేయొచ్చు. అది పాలిమార్ఫిజం అంటే. ఇక్కడ చూడండి. యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి బేస్ క్లాస్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ బేస్ క్లాస్ నుంచి ఏం చేశాడు? చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేశాడు. చైల్డ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తున్నాము? చైల్డ్ ఆబ్జెక్ట్‌కి
మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, చైల్డ్ ఆబ్జెక్ట్, అండ్ దెన్ ఈజ్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ బేస్ ఆబ్జెక్ట్, దేర్ ఫోర్ బేస్ ఆబ్జెక్ట్ కి హ్యాండిల్ క్రియేట్ చేశారు. సో ఈ ఆబ్జెక్ట్ కి ఏం చేస్తున్నారు, మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, బేస్ క్లాస్ హ్యాండిల్ ద్వారా చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ టైప్ ఐడి క్రియేట్ ఆబ్జెక్ట్, అంతే కదా. సో మెమరీ క్రియేట్ చేసేది ఎవరికి అంటే చైల్డ్ క్లాస్కి. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఎవరికి, చైల్డ్ క్లాస్కి. కాల్ చేసేది ఎవరి ద్వారా కాల్ చేస్తాం, బేస్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ లో మనం చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, త్రూ బేస్ క్లాస్ హ్యాండిల్ ద్వారా కాల్ చేస్తాం అనమాట. బేస్ క్లాస్ హ్యాండిల్ ఏమో ఆబ్జెక్ట్. ఓకే, సో దానికి మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం త్రూ చైల్డ్ క్లాస్ ద్వారా. అది అర్థమైందా? లాస్ట్ క్లాస్ మనం అంతా డిస్కస్ చేసింది అన్ని కాంపోనెంట్స్ కి, డ్రైవర్ కి, మానిటర్ కి. సో ఓవర్ రైడ్ అనేది ఎలా అప్లికబుల్ చేస్తున్నాము, ఒక కాంపోనెంట్ కి ఎలా ఓవర్ రైడ్ చేస్తాము, సేమ్ అలాగే ఆబ్జెక్ట్ కూడా మనం ఇదేంటి ఓవర్ రైడ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో సేమ్ టెక్నిక్స్ మళ్ళీ, సెట్ టైప్ ఓవర్ రైడ్ బై టైప్, సెట్ టైప్ ఓవర్ రైడ్ బై నేమ్. ఓకే, టైప్ ఓవర్ రైడింగ్ లో బై టైప్ బై నేమ్, అలాగే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ లో బై టైప్ బై నేమ్, ఇవే కన్సిడర్ చేసుకుంటాం మళ్ళీ మెథడ్స్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ నాకు సీక్వెన్స్ ఐటమ్, యూవిఎం సీక్వెన్స్ ఐటమ్ అనేది పేరెంట్ క్లాస్. ఓకే, సో దాని నుంచి ఏఎక్స్ఏ ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో జనరల్గా మనం దేన్ని క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ అనేది బేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఎలా క్రియేట్ చేస్తాం బేస్ ఆబ్జెక్ట్ అనేది, జనరల్గా బేస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి తీసుకుంటే బేస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. దాని క్రియేట్ మెథడ్లో మీరు ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ హ్యాండిల్ ఈక్వల్ టు, ఓకే, ఆబ్జెక్ట్ హ్యాండిల్ ఈక్వల్ టు బేస్ ఆబ్జెక్ట్ టైప్ ఐడి క్రియేట్ మెథడ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటారు. ఇది లీగల్గా మనం క్రియేట్ చేసేది. ఓకేనా, సేమ్ ఇప్పుడు దేని ద్వారా మీరు ఓవర్ రైడ్ చేస్తారు, ఇది బేస్ ఆబ్జెక్ట్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, సో యూవిఎం ఫ్యాక్టరీలో ఓవర్ రైడ్ ఉపయోగిస్తే మనం ఏం చేయాలి, సో మనం బేస్ ఆబ్జెక్ట్ నుంచి, అంటే జనరల్గా ఇది బేస్ ఆబ్జెక్ట్. ఓకే, అంటే మనం ఎవరు క్రియేట్ చేసాం, మెమరీ అనేది బేస్ కి క్రియేట్ చేసాం. మీరు ఓవర్ రైడ్ చేస్తే ఎలా చేయాలి, చైల్డ్ ఆబ్జెక్ట్ ని, అంటే ఆబ్జెక్ట్ మీరు ఏదైతే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది బేస్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారో, సో బేస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్కోప్ రెజల్యూషన్ టైప్ ఐడి స్కోప్ రెజల్యూషన్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఓవర్ రైడ్ చేయాలి, సెట్ ఓవర్ రైడ్ బై టైప్ మీరు కన్సిడర్ చేసుకోండి. బై టైప్ కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ తీసుకున్నారు, బేస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ రిక్వెస్ట్ అనేది బేస్ ఆబ్జెక్ట్, కానీ ఓవర్ రైడ్ ఏం చేస్తున్నారు, చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా ఓవర్ రైడ్ చేస్తున్నారు. అంటే బేస్ ఆబ్జెక్ట్ ని చైల్డ్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ చేస్తుంది, అది దాని అర్థం. అదే రివర్స్ చేశారనుకోండి, చైల్డ్ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నారు, బేస్ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, చైల్డ్ ఆబ్జెక్ట్ ని బేస్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ చేస్తుంది, అంటే పాలిమార్ఫిజం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అర్థమైందా? క్లియరా? సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు రిజల్ట్ ఎవరికి వస్తుంది అంటే ఏ ఆబ్జెక్ట్ వస్తుంది, మనం చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినా బేస్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినా మనకు చైల్డ్ ఆబ్జెక్టే, చైల్డ్ యొక్క మెథడే అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. మీకు గుర్తుందా, క్లాస్ చైల్డ్ తీసుకుంటున్నాను, సో ఇది క్లాస్ చైల్డ్, ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను, పేరెంట్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ పేరెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ పేరెంట్ లో మెథడ్ ఏదైతే తీసుకుంటున్నామో ఇంట్ సమ్ అడ్రస్ అని డేటా అని చెప్పేసి ఇలా కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ అలాగే క్లాస్ పేరెంట్ అని చెప్పేసి పైన తీసుకుంటాం.
అండ్ దెన్ మీరు మాడ్యూల్ టీబీలో ఎవరు క్రియేట్ చేస్తారు హ్యాండిల్? మాడ్యూల్ టీబీలో పేరెంట్ హ్యాండిల్ పి, అండ్ దెన్ చైల్డ్కి హ్యాండిల్ సి, అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్లో మీరు ఏం చేస్తున్నారు? సి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మెథడ్ వర్చువల్ అయిందనుకోండి, మనకి ఇక్కడ పేరెంట్లో మెథడ్ వర్చువల్ అయితే సి ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నప్పుడు పి ఈక్వల్ టు సి అని చెప్పేసి నన్ను ఇదేంటి అప్ కాస్టింగ్ చేస్తాం. అప్ కాస్టింగ్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఎవరికి వస్తుంది? త్రూ చైల్డ్ హ్యాండిల్ ద్వారా మీరు డిస్ప్లేని కాల్ చేసినా, లేదు పేరెంట్ క్లాస్ ద్వారా హ్యాండిల్ ద్వారా మీరు డిస్ప్లేని కాల్ చేసినా చైల్డ్ క్లాస్ అవుట్పుట్టే వస్తుంది. ఇదే కదా పాలిమార్ఫిజం. సేమ్ ఇది కూడా అంతే ఓవర్ రైడింగ్ టెక్నిక్లో. అర్థమైందా? చైల్డ్ ఆబ్జెక్ట్దే అవుట్పుట్ వస్తుంది అది. ఓకే, సో బై నేమ్ ద్వారా కానీ ఏదైనా. సో ఇక్కడ చూడండి, బేస్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బేస్ ఆబ్జెక్ట్కి క్లాస్ బేస్ ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఆబ్జెక్ట్. యూవీఎం ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్, దాని నుంచి చైల్డ్ క్లాస్ని బేస్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, సో టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ బేస్ ఆబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేశాను కన్స్ట్రక్టర్, అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే ఫంక్షన్ మెథడ్లో ఇన్సైడ్ ద బేస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసాం. ఇది ఒక బేస్ క్లాస్. ఓకే, సో బేస్ క్లాస్ అనేది ఒక చైల్డ్ క్లాస్. సేమ్ అలాగే మీకు క్లాస్ చైల్డ్ ఆబ్జెక్ట్ అది ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకున్నారు? బేస్ ఆబ్జెక్ట్ నుంచి క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇది పేరెంట్ అవుతుంది, ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు యూవీఎం ఆబ్జెక్ట్ అనేది మెయిన్ పేరెంట్. ఓకే, దిస్ ఈజ్ పేరెంట్, అండ్ దెన్ బేస్ ఆబ్జెక్ట్ అనేది చైల్డ్. ఓకే, బేస్ ఆబ్జెక్ట్ అనేది చైల్డ్, అండ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది అప్పుడు? గ్రాండ్ చైల్డ్ అవుతుంది. అంతే కదా. సో 3 క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. సో పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్. ఓకే, దీనికి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటే సో దీన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది కదా, చైల్డ్ ఆబ్జెక్ట్దే అవుట్పుట్ వస్తుంది. సో ఇదే పాలిమార్ఫిజం కదా. సో మీరు ఎన్ని చైల్డ్ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ నేను క్లాస్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్స్ బేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, క్లాస్ రిజిస్ట్రేషన్ చేశాను, అండ్ దెన్ కన్స్ట్రక్టర్ తీసుకున్నా, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే ఐఎమ్ ఇన్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఆబ్జెక్ట్? బేస్ ఆబ్జెక్ట్కి హ్యాండిల్ క్రియేట్ చేశారు. ఓకే, బేస్ ఆబ్జెక్ట్ ద్వారా బేస్ ఆబ్జెక్ట్కి మెమరీ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. ఓకే, ఇన్సైడ్ బేస్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇది నార్మల్ క్రియేషన్. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఓవర్ రైడ్ ద్వారా బేస్ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతున్నారు. బేస్ ఆబ్జెక్ట్ అనేది నార్మల్ క్లాస్ టైప్ ఐడి సెట్ టైప్ ఓవర్ రైడ్ మెథడ్ ద్వారా తీసుకున్నారు. చైల్డ్ ఆబ్జెక్ట్ గెట్ టైప్, ఇది టైప్ ఓవర్ రైడ్. సో సేమ్ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు బేస్ ఆబ్జెక్ట్ టైప్ ఐడి క్రియేట్ ఆబ్జెక్ట్. ఇది నార్మల్గా మనం చేసే ప్రొసీజరే కదా. అలానే ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ కూడా మీరు ఏ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ? రిక్వెస్ట్ ఏమో బేస్ ఆబ్జెక్ట్, ఓవర్ రైడ్ టైప్ ఏమో చైల్డ్ ఆబ్జెక్ట్, క్రియేట్ చేసింది చైల్డ్ ఆబ్జెక్ట్కి. ఓకే, సో దెన్ యూ విల్ గెట్ ద అవుట్పుట్ కాల్డ్ ఇన్సైడ్ ద చైల్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, అండ్ దెన్ రిక్వెస్ట్ ఎవరు చేశారంటే బేస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ బేస్ ఆబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? బేసిక్ కూడా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవుట్పుట్ బేస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్దే కదా వస్తుంది. ఎందుకంటే మీ బేస్ ఆబ్జెక్ట్ని ఎవరు ఓవర్ రైడ్ చేస్తున్నారంటే చైల్డ్ ఓవర్ రైడ్ చేస్తుంది. చైల్డ్ ఈజ్ ఓవర్ రైడింగ్. మీరు బేస్ ఆబ్జెక్ట్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ? బేస్ ఆబ్జెక్టే కదా రిక్వెస్ట్ చేసేది. రిక్వెస్ట్ చేసేదేమో బేస్ ఆబ్జెక్ట్. ఓకే, కానీ ఓవర్ రైడ్ చేసేది ఎవరు? చైల్డ్ ఆబ్జెక్ట్. అంటే మీకు అవుట్పుట్లో వచ్చేది ఏంటి? చైల్డ్ ఆబ్జెక్టే కదా. బేస్ ఆబ్జెక్ట్
బేస్ ఆబ్జెక్ట్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. బేస్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓవర్ రైడ్ ఉంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓవర్ రైడ్ లేదనుకోండి బేస్ ఆబ్జెక్టే అవుట్పుట్ వచ్చేస్తుంది. అది సీక్వెన్స్ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్, సీక్వెన్స్ అనేది ఆబ్జెక్ట్. సో ట్రాన్సాక్షన్ అనేది అంటే సీక్వెన్స్ ఐటమ్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో సీక్వెన్స్ ఐటమ్ అనేది ఒక ఆబ్జెక్ట్. అలాగే సీక్వెన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం, సీక్వెన్స్ కూడా ఆబ్జెక్టే. సీక్వెన్స్ ఐటమ్ నుంచి ట్రాన్సాక్షన్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం, అది కూడా ఆబ్జెక్టే. అండ్ దెన్ వీటన్నిటి నుంచి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, కాన్ఫిగరేషన్ అనేది కూడా ఆబ్జెక్టే. ఓకే, కాన్ఫిగరేషన్ అంటే మీరు డేటాబేస్ని సెట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇంటిజర్ అడ్రస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు, ఆ అడ్రస్కి 7 down to 0 ఆర్ 15 down to 0 ఇలా ఏదో ఒక డేటాని మీరు సెట్ చేస్తున్నారు కదా. సో దాన్ని కాన్ఫిగర్ చేయడం అనమాట, అంటే బిట్స్ని చేంజ్ చేయడం. ఓకేనా. ఓకే, సో ఇక్కడ మీరు టైప్ ఓవర్ రైడ్లో మీరు జనరల్గా ఏం చేస్తారు, ఇది బేస్ ఆబ్జెక్ట్, టైప్ ఐడి, సెట్ ఓవర్ రైడ్ టైప్, చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తారు. కానీ మనకి రికమెండ్ చేసేది ఏంటి అంటే బేస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. బేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చైల్డ్ ఆబ్జెక్ట్కి క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే బేస్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ మనం ఎవరిని ఓవర్రైడ్ చేస్తామంటే ఇక్కడ చైల్డ్ని తీసుకుంటాం, చైల్డ్ ఆబ్జెక్ట్ టైప్ ఐడి అండ్ దెన్ సెట్ టైప్ ఓవర్రైడ్ బై. ఓకే, సెట్ టైప్ ఓవర్రైడ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓవర్రైడ్ ఇక్కడ బేస్ ఆబ్జెక్ట్ మెన్షన్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓవర్రైడ్ ఎవరు చేస్తారంటే బేస్ ఆబ్జెక్ట్ ఓవర్రైడ్ చేస్తారు. ఓకే, సో ఇలా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనకి అవుట్పుట్ బేస్ ఆబ్జెక్ట్ ద్వారా మీకు వచ్చే అవుట్పుట్ అనేది ఇన్సైడ్ బేస్ ఆబ్జెక్ట్ అనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఎవరు, చైల్డ్ రిక్వెస్ట్ చేస్తుంది. ఓవర్రైడ్ చేసేది ఎవరు, బేస్ ఓవర్రైడ్ చేస్తుంది. పైన ఉన్న కేసులో ఏమైంది, రిక్వెస్ట్ చేసేది ఎవరు, బేస్. ఓవర్రైడ్ చేసేది ఎవరు, చైల్డ్. ఓకే, సో రెండు విధాలుగా కూడా మనం చేయొచ్చు. అర్థమైందా. ఓకే, రెండింటితోనే మనం ఓవర్రైడ్ చేయొచ్చు. సేమ్ అలాగే ఇన్స్టెన్స్ ఓవర్రైడ్ కూడా మీరు చేయొచ్చు. సో అంటే బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఓవర్రైడ్ టైప్ ఎవరు, ఓవర్రైడ్ టైప్ని బట్టి మీకు అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది. ఓకే, ఓవర్రైడ్ చైల్డ్ అనుకోండి చైల్డ్ ప్రెజెంట్ అవుతుంది, ఓవర్రైడ్ బేస్ అనుకోండి బేస్ ప్రెజెంట్ అవుతుంది. సో వై టైప్ ఓవర్రైడ్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఆబ్జెక్ట్స్, ఎందుకంటే ఆబ్జెక్ట్స్కి హైరార్కీ ఏం ఉండదు. ఓకే, యూజువల్లీ ఆబ్జెక్ట్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ హైరార్కీ. అంటే సీక్వెన్స్ ఐటమ్ కానీ ప్యాకెట్స్ కానీ కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఒక ఫిక్స్డ్ పాత్ అంటూ ఉండదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది. ఓకే, అందుకనే టైప్ ఓవర్రైడ్ అనేది ఈజియర్ కంపేర్ టు నేమ్ బేస్డ్. ఓకేనా. అంటే ఇన్స్టాన్స్ బేస్డ్ నేమ్ బేస్డ్తో పోల్చుకుంటే కనుక టైప్ ఓవర్రైడ్ అనేది బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ ఏ కాంపోనెంట్స్లోకైనా వెళ్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాయి. సో అందుకని ఓవర్రైడింగ్లో టైప్ ఓవర్రైడ్ అనేది బేసిక్గా ప్రిఫర్ చేసేది ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ కంప్లీట్ మాడ్యూల్ ఏం చేశాడు, ఓవర్రైడ్ అనేది బేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. అండ్ దెన్ టైప్ ఐడి సెట్ ఓవర్రైడ్ టైప్ చైల్డ్ ఆబ్జెక్ట్ని ఓవర్రైడ్ చేశాడు, అంటే చైల్డ్ ఆబ్జెక్ట్తో ఓవర్రైడ్ చేశాడు. క్రియేట్ చేసేది ఎవరికి, బేస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. సో అది ఎవరు ఓవర్రైడ్ చేస్తుంది, చైల్డ్ ఓవర్రైడ్ చేస్తుంది. సో అవుట్పుట్ అనేది ఇన్సైడ్ చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. అర్థమైందా. ఇన్సైడ్ చైల్డ్ ఆబ్జెక్ట్ది అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే చైల్డ్ బేస్ క్లాస్ని ఓవర్రైడ్ చేసేస్తుంది. సో అందుకని అవుట్పుట్లో ముందు క్లాస్ చూశారు కదా,
ఇక్కడ ఓవర్ రైడ్ టైప్ అనేది దేనికి అప్లై చేశారు, ఇక్కడ చూడండి 2 క్లాసెస్ తీసుకున్నారు. 2 క్లాసెస్లో ఒకటి చైల్డ్ క్లాస్కి సంబంధించి, ఇంకొకటేమో బేస్ క్లాస్కి సంబంధించి. ఓకే, ఇది బేస్ క్లాస్, ఇది బేస్ క్లాసు. ఈ బేస్ క్లాస్ తర్వాత చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసుకున్నారు, డెరైవ్డ్ క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ దెన్ దాని నుంచి టైప్ ఓవర్ రైడ్ అనేది అప్లై చేశారు. టైప్ ఓవర్ రైడ్లో మాడ్యూల్ టీబీ అప్లై చేస్తే, సో మీరు టైప్ ఓవర్ రైడ్ దేనికి కన్సిడర్ చేసుకున్నారు, విత్ రెస్పెక్ట్ టు చైల్డ్తో తీసుకున్నారు. సో అవుట్పుట్ అనేది చైల్డ్ క్లాస్ అవుట్పుట్ వస్తుంది ప్రెసెంట్. ఓకే, అలానే చూడండి వై టైప్ ఓవర్ రైడ్ ఈజ్ రికమెండ్ చెప్పాను కదా. టైప్ ఓవర్ రైడ్ అనేది ఆబ్జెక్ట్స్కి ఎటువంటి హైరార్కీ ఫాలో అవ్వదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మూవ్ అవుతుంది, కాబట్టి టైప్ ఓవర్ రైడ్ అనేది బెస్ట్ మెథడ్. సేమ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఒరిజినల్ ట్రాన్సాక్షన్. ఇది ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ అనేది సీక్వెన్స్ ఐటమ్ నుంచి కన్సిడర్ చేసుకున్నాడు. ఇప్పుడు డీబగ్ వర్షన్కి వచ్చేసరికి ఆ ఏపీబీ ట్రాన్సాక్షన్ కాస్త ఏపీబీ డీబగ్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్, అంటే ఇదేంటి డిరైవ్డ్ వర్షన్, ఇది ఒరిజినల్ ట్రాన్సాక్షన్. దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ అనేది ఒరిజినల్ క్లాస్, బేస్ క్లాస్ అనుకోండి. దీన్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు ఎవరి ద్వారా, ఏపీబీ ట్రాన్సాక్షన్ క్లాస్ ద్వారా. ఓకే, ఏపీబీ డీబగ్ ట్రాన్సాక్షన్ ద్వారా. దెన్ డీబగ్ ట్రాన్సాక్షన్ అవుట్పుట్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఏపీబీ డీబగ్ ట్రాన్సాక్షన్ అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదేమో బేస్కి, అండ్ దెన్ కానీ వచ్చే అవుట్పుట్ మాత్రం ఏపీబీ డీబగ్ ట్రాన్సాక్షన్ అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే బేస్ క్లాస్ని ఏమి చేంజ్ చేయము, అవుట్పుట్ మాత్రం ఏపీబీకి సంబంధించిన డీబగ్కి సంబంధించింది వస్తుంది. సిమిలర్లీ ఏఎక్స్ఐ కూడా మీరు అలాగే తీసుకుంటారు, ఒరిజినల్ ట్రాన్సాక్షన్, ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్, యూఎం ట్రాన్సాక్షన్, మళ్ళీ ఎర్రర్ ట్రాన్సాక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. మీ అవుట్పుట్ ఓవర్ హెడ్ అనేది ఏం చేశారు, ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ తీసుకున్నారు, అండ్ దెన్ ఎర్రర్ ట్రాన్సాక్షన్ ద్వారా డీబగ్ చేశారు. ఓకే, దెన్ ఎర్రర్ ట్రాన్సాక్షన్ అవుట్పుట్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ సిమిలర్గా HBM3 కూడా అంతే, మీరు ఎవరు క్రియేట్ చేస్తారు, బేస్ క్రియేట్ చేస్తారు. సో అది ఓవర్ రైడ్ చేస్తుంది, చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది. ఆబ్వియస్గా చైల్డ్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సిమిలర్ ప్రోటోకాల్ కాదు, అది ప్రాజెక్ట్కి సంబంధించింది, హై బ్యాండ్విడ్త్ మెమరీ అనమాట. హై బ్యాండ్విడ్త్ మెమరీకి సంబంధించి ఒక సీక్వెన్స్ ఐటమ్ మీరు రాసుకుంటే, దాంట్లో సమ్ కమాండ్కి సంబంధించి, అంటే HBM3 కమాండ్ అనే క్లాస్ ట్రాన్సాక్షన్ని అది క్రియేట్ చేసుకుంది, ఇది చైల్డ్. ఓకే, ఈ చైల్డ్ని ఎవరు ఓవర్ రైడ్ చేస్తున్నారు, ఈ చైల్డ్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే, అంటే అవుట్పుట్ ఆబ్వియస్గా ఈ చైల్డ్కే వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, క్లియరా? సేమ్ అలాగే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఇన్స్టాన్సెస్ కూడా మీరు, అంటే ఇక్కడ ఏం చేయాలి, పాత్ అనేది మెన్షన్ చేయాలి. టైప్ ఓవర్ రైడ్కి అయితే గెట్ టైప్ ఇచ్చేయచ్చు, అదే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్కి అయితే కనుక మీరు పాత్ మెన్షన్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ ఆబ్జెక్ట్ నుంచి మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాలన్నమాట. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ అంటే నాకు డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3. ఇప్పుడు మీరు సీక్వెన్స్ 2 అనే దాన్ని చేంజ్ చేయాలి. ఓకే, సీక్వెన్స్ 2 రిక్వైర్స్ రీప్లేస్మెంట్. సీక్వెన్స్ 2 అనేది రీప్లేస్మెంట్ చేయాలి అని అనుకున్నారు అంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, ఈ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అనేది బేస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు, టైప్ ఐడి సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్, అలాగే చైల్డ్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తుంది, గెట్ టైప్ మెథడ్ ద్వారా. అండ్ దెన్ ఫుల్ ఇన్స్టెన్స్ పాత్, ఇది జనరల్గా బేసిక్ సింటాక్స్, అంటే బేస్ ఆబ్జెక్ట్, టైప్ ఐడి, సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్, చైల్డ్ ఆబ్జెక్ట్ మెన్షన్ చేయాలి, గెట్ టైప్. సో ఎవరిని ఓవర్ రైడ్ చేయాలనేది పాత్ మెన్షన్ చేయాలి, ఫుల్ ఇన్స్టెన్స్ పాత్. పాత్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇదిగోండి బేస్ ఆబ్జెక్ట్, ఇది టైప్ ఐడి, సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్, మీ చైల్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకున్నారు, ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు పాత్ ఎక్కడుంది, సీక్వెన్స్లో ఉంది కదా. సో అంటే యూవిఎం టెస్ట్ టాప్ నుంచి ఎన్విరాన్మెంట్ ఏజెంట్లో సీక్వెన్సర్ నుంచి సీక్వెన్స్ని ఓవర్ రైడ్ చేయాలి, అది ఓకేనా. సో ఓన్లీ ఆ పర్టికులర్ సీక్వెన్స్ని మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది,
అదే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అనేది. ఓకేనా? సో ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై నేమ్కి వచ్చేసరికి ఏం చేస్తారు, ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్ రైడ్ సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై నేమ్ మెథడ్ ద్వారా మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారంటే బేస్ ఆబ్జెక్ట్ తీసుకుంటారు, దానికి రిలేటెడ్ చైల్డ్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ పాత్ ఆల్సో మెన్షన్ చేయాలి. పాత్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ పాత్ ద్వారా మీకు ఓవర్ రైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఓకే. ఎన్విరాన్మెంట్ అని పెడితే మీరు జనరల్‌గా ఇది టెస్ట్ కదా! టెస్ట్ లోపల మీకేముంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్ లోపల ఏజెంట్ ఉంటుంది. ఏజెంట్ లోపల డ్రైవరు అండ్ దెన్ మానిటరు, సీక్వెన్సర్ ఉంటుంది. ఈ సీక్వెన్సరే సీక్వెన్సెస్‌ని క్యారీ చేస్తది కదా! ఎందుకంటే మీకిక్కడ ఒక సీక్వెన్స్ ఉంటుంది. సీక్వెన్స్‌కి డ్రైవర్‌కి మధ్యలో సీక్వెన్సర్ ఉంటుంది. ఓకే. ఇది డ్రైవర్. ఈ సీక్వెన్సరే సీక్వెన్స్ ఐటెమ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. ఎందుకంటే అదొక రూటర్ కదా! ఆ రూటరే మెన్షన్ చేస్తది ఎవరి దగ్గరికెళ్ళాలి అనేది. సో, అందుకని మీరు ఎన్విరాన్మెంట్ ద్వారానే చేశారనుకోండి, అంటే ఆ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లోనే చేంజ్ అయిపోతుంది. అంటే మొత్తం ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అంతటిని చేంజ్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్‌లో డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్ 1 అని, ఏజెంట్ 2 అని, ఏజెంట్ 3 అని అన్నిట్లోనే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? అదే నేనేమంటున్నా, ఇక్కడ ఏజెంట్ 1లో సీక్వెన్స్ 1 ఉంది. ఏజెంట్ 2లో సీక్వెన్స్ 2 ఉంది. ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్‌ని నేను చేంజ్ చేయాలి అని అనుకుంటున్నా. ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దీని పైన ఎవరున్నారు, టెస్ట్ బెంచ్ టాప్ ఉంది. టెస్ట్ ఉంది. అండ్ దెన్ టాప్ ఉంది. సో, యూవీఎం టెస్ట్ టాప్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే. యూవీఎం ఒకటే ఎన్విరాన్మెంట్ ఉన్నా నో ప్రాబ్లమ్. ఒకటే ఎన్విరాన్మెంట్ ఉంటే మీరు ఏమవుతుంది, ఏజెంట్, సీక్వెన్సర్ అన్నీ తీసేసి ఎన్విరాన్మెంట్‌లో చేంజ్ చేసేస్తున్నారు. మొత్తం ఎన్విరాన్మెంట్‌నే చేంజ్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్‌లో ఎన్ని సీక్వెన్సెస్ ఉన్నాయో అన్నీ చేంజ్ అయిపోతాయి. అది. సో, ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ అనేది ఎందుకు అంటే అన్నీ చేంజ్ చేయక్కర్లేదు. మనకి ఒక పర్టిక్యులర్ దాన్నే నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. అలా అయితే టైప్ ఓవర్‌రైడ్‌కి వెళ్ళిపోవచ్చు కదా! టైప్ ఓవర్‌రైడ్ అయితే ఎక్కడైతే మీకు కన్సిడర్ చేసుకోవాలో అంటే ఎక్కడ ఏ చోటున్నా అన్ని చోట్ల మీకు ఓవర్‌రైడ్ అయిపోతుందనమాట. అది. సో, ఇది చూడండి. క్లాసు ఈథర్‌నెట్ ప్యాకెట్ ఎక్స్‌టెండ్ ఫ్రమ్ యూవీఎం ప్యాకెట్. దెన్ ఈథర్‌నెట్ ప్యాకెట్ నుంచి స్పెషల్ ప్యాకెట్ లైక్ సీఆర్‌సీ ఎర్రర్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈథర్‌నెట్ ప్యాకెట్ అనే దాని నుంచి సీఆర్‌సీ ఎర్రర్ ద్వారా ఓవర్‌రైడ్ చేయాలి. సో, ఈ ఓవర్‌రైడ్ చేసేది ఎక్కడుంది అంటే మళ్ళీ సేమ్ యూవీఎం టెస్ట్ టాప్ ఎన్విరాన్మెంట్ ఏజెంట్, ఏజెంట్‌లో సీక్వెన్సర్, సీక్వెన్సర్ నుంచి ఎర్రర్ సీక్వెన్స్‌ని రీప్లేస్ చేయాలి. అంటే నార్మల్ ప్యాకెట్ నుంచి ఎర్రర్ సీక్వెన్స్‌తో రీప్లేస్ చేయాలి. అది. సో, ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్‌లో మీరు పాత్ అనేది మెన్షన్ చేస్తారు. అది. అంతే. ఆ పాత్ మెన్షన్ చేసిన దగ్గర ఏదైతే మీరు లాస్ట్‌లో చెప్తున్నారో, ఆ లాస్ట్ సీక్వెన్స్ అయితే సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2 అయితే సీక్వెన్స్ 2 ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మీకు ఓవర్‌రైడ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ సీక్వెన్స్ 1 రాసారనుకోండి, లేదు ఇక్కడ సీక్వెన్స్ 2 రాసారనుకోండి, సీక్వెన్స్ 3 రాసారనుకోండి. ఓకే. ఈ పర్టిక్యులర్ థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ ఖచ్చితంగా మీరు ఒక్కటున్నా, రెండున్నా, 100 ఉన్నా మీరు ఎక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా పాత్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే. ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్‌కి. అదే ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ కాకుండా టైప్ ఓవర్‌రైడ్ తీసుకుంటే గనుక పాత్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు గెట్ టైప్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే మాక్సిమం మనం ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్‌కి ఎళ్ళం. టైప్ ఓవర్‌రైడ్‌లోనే మనం సెట్ చేసేస్తాం మాక్సిమం.
ఎందుకంటే టైప్ ఓవర్ రైడ్ గ్లోబల్గా అన్ని చోట్ల మారుతుంది కాబట్టి నాకు ఇంకా ప్రాబ్లం లేకుండా అవుట్పుట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అది అదే పర్టికులర్ థింగ్ని మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్కి వెళ్తారు. అది పారామీటరైజ్డ్ క్లాస్ ఓవర్ రైడ్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే, సో పారామీటర్స్ అంటే జనరల్గా ఇంట్ విడ్త్, డెప్త్, అడ్రస్ విడ్త్, అడ్రస్ డెప్త్ ఇలా కన్సిడర్ చేసుకుంటారు కదా. అడ్రస్ విడ్త్, అడ్రస్ డెప్త్ ఇలా. ఓకే, సో ఇవన్నీ పారామీటర్స్. వీటిని మనం ఓవర్ రైడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎలా ఓవర్ రైడ్ చేస్తారు, సేమ్ అదే ప్రొసీజరు. బట్ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ ఇక్కడ చూడండి, క్లాస్ సీక్వెన్స్ ఐటమ్ ఇంట్ విత్ 32. ఓకే, ఎక్స్టెండ్స్ యూఎం సీక్వెన్స్ ఐటమ్ ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేసుకున్నారు. సేమ్ అదే సీక్వెన్స్ ఐటమ్ క్లాస్ నుంచి మీరు డీబగ్ ఐటమ్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకున్నారు. దెన్ విత్ వచ్చేసరికి 32. ఈ 32ని మీరు జనరల్గా ఇక్కడ ఏదైతే విత్ కన్సిడర్ చేసుకున్నారో 32కి వాల్యూట్ చేస్తున్నారు. ఓకే, అదే మీరు ఇక్కడేమో 16 తీసుకొని ఇక్కడ 13 తీసుకున్నారు అనుకోండి, ఓవర్ రిడెన్ బై డీబగ్ ఐటమ్ ఇక్కడ 32 తీసుకున్నారు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఇక్కడ 32ని 16తో ఓవర్ రైడ్ చేయడం రాంగ్. 32ని 64తో మీరు కంపేర్ చేసుకోండి కావాలంటే. ఓకే, అప్పుడు ఓవర్ రైడ్ అవుతుంది. అర్థమైందా? సో సేమ్ని హయ్యర్ వాల్యూ అనేది తీసుకుంటే ఖచ్చితంగా లోయర్ యొక్క విడ్త్ని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ విడ్త్ 32 అనుకోండి, 32 అయితే మీరు 16 ఇస్తే అది వర్క్ అవుతుంది, 8 ఇస్తే వర్క్ అవుతుంది. మళ్ళీ 32ని 16కి ఓవర్ రైడ్ చేయడం ఎందుకు, అవసరం లేదు కదా. అదే మీరు 32ని 32తో ఓవర్ రైడ్ చేయాలనుకున్నారనుకోండి, చేయొచ్చు, నో ప్రాబ్లం. లేదు 32ని 64తో ఓవర్ రైడ్ చేయాలనుకున్నారనుకోండి, చేయొచ్చు. ఓకే, అప్పుడు 64తో చేస్తే 32 కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో 32 విడ్త్ తీసుకుంటారు. మీరు ఓవర్ రైడ్ చేయాలనుకున్న 64 అనుకోండి, 64 తీసుకుంటే అప్పుడు ఇది లోయర్ విడ్త్ని కూడా కంపాటబుల్ చేస్తుంది. అంటే 8ని సపోర్ట్ చేస్తుంది, 16ని సపోర్ట్ చేస్తుంది, 32ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, క్లియరా? ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ పారామీటరైజ్ క్లాస్డ్ ఓవర్ రైడ్లో మీరు పారామీటర్స్ని ఎలా ఓవర్ రైడ్ చేస్తారు అనేది రిప్రజెంటేషన్. సో ఇక్కడ చూడండి, జనరల్గా ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ విడ్త్ అనేది ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను, 64 తీసుకున్నాను. ఓకే, కెన్ ఓన్లీ ఓవర్ రైడ్ ది ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్ విత్ 64. అంతేగాని ఏఎక్స్ఐ ఓవర్ రైడ్ ట్రాన్సాక్షన్ 32 తీసుకోకూడదు. అర్థమైందా? ఏఎక్స్ఐ హయ్యర్ వాల్యూ ఉందన్నాం కదా, హయ్యర్ వాల్యూని ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను 64 బిట్ విడ్త్ తీసుకున్నా, 64 తీసుకున్నప్పుడు 32 టిక్ హెక్సాడెసిమల్ మీరు ఏదైనా వాల్యూని మెన్షన్ చేశారనుకోండి, సపోర్ట్ చేస్తుంది కదా అది. ఓకే, అండ్ దెన్ 8 తీసుకున్నారనుకోండి, 8 కూడా సపోర్ట్ చేస్తుంది కదా. లేదు 16 తీసుకున్నారనుకోండి, అంటే 64 కన్నా తక్కువ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ మీ క్లాస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, దెన్ మళ్ళీ 64ని 32కి ఓవర్ రైడ్ చేయడం ఎందుకు, అవసరం లేదు కదా. ఆల్రెడీ ఆల్రెడీ 64 అనేది హయ్యర్ విడ్త్, దెన్ దాంట్లో 32 బిట్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు ఓవర్ రైడ్ చేయాల్సిన పని అయితే లేదు, జస్ట్ అలా ఉంచేస్తే సరిపోద్ది. లేదు 64ని 64కే తీసుకున్నారనుకోండి, అంటే మీ విడ్త్ అనేది 64 తీసుకున్నారు, ఆ నెక్స్ట్ క్లాస్ని కూడా 64కే అసైన్ చేయాలనుకున్నారనుకోండి, చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అలా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే 32 బిట్ ప్యాకెట్ అనేది మీ పేరెంట్ క్లాస్ తీసుకున్నారనుకోండి, ఓకే, చైల్డ్ క్లాస్ కూడా 32 బిట్కి ఓవర్ రైడ్ చేయాలంటే చేయొచ్చు, లేదు 64కి ఓవర్ రైడ్ చేయాలన్నా చేయొచ్చు, 125 చేయాలన్నా చేయొచ్చు. అంతేగాని 32ని 16కి ఓవర్ రైడ్ చేయాలనుకుంటే అది తప్పు. ఎందుకంటే 32 కన్నా ముందు 16 ఉంది, అందుకని 32 అనేది 16ని సపోర్ట్ చేస్తుంది. అది
అర్థమైందా? హ్మ్. ఓకే. ఓకే. సో ఇది మీ ఓవర్ రైడ్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడింగ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యాక్టరీ లుక్అప్ అంటే మీ ఫ్యాక్టరీ సంబంధించి అంటే ఏ క్లాసు ఎవరితో ఓవర్ రైడ్ చేస్తున్నారు అనేది లుక్అప్ చూసుకుంటుంది. అంటే హైరార్కీని చెక్ చేసుకుంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్. సో ఫస్ట్ బేస్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇక్కడ టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ బేస్ ఆబ్జెక్ట్ అంటే మీరు కంపైలర్ డైరెక్టరీస్‌లో టిక్ నాట్ ఇఫ్ డిఫైన్, టిక్ ఇఫ్ డిఫైన్, టిక్ డిఫైన్ ఇలా కన్సిడర్ చేసుకున్నారు కదా! సో, మీరు బేస్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసుకుంటున్నారు. ఓకే. ఈ బేస్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ బేస్ ఆబ్జెక్ట్ ఎస్‌విని ఇఫ్ నాట్ డిఫైన్. ఈ నాట్ డిఫైన్, డిఫైన్ చేసుకున్నప్పుడు, డిఫైన్ చేసుకున్నప్పుడు రెండిటిని కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే. సో, కంపైలర్ డైరెక్టివ్స్‌లో మనం ఏవైతే బిట్స్ ఉంటాయో, ఆ బిట్స్‌ని ఓవర్‌రైడ్ చేయడానికి లేదంటే బిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం అప్లై చేయాలంటే ఈ కంపైలర్ డైరెక్టివ్స్‌ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సేమ్ డిఫైన్ అంటే మీరు విడ్త్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేస్తున్నారు. ఓకే. ఇఫ్ నాట్ డిఫైన్ అంటే అది రానప్పుడు కూడా మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు. సో, డిఫైన్ చేసినప్పుడు, డిఫైన్ చేయనప్పుడు కూడా. ఓకే. అండ్ దెన్ క్లాస్ ఆ! మీ బేస్ ఇప్పుడు మీరు పారామీటరైజ్డ్ ఓవర్రైడింగ్ టెక్నిక్స్‌లో ఏమేమి చూసారు చెప్పండి? డి డిఫైన్ పారామ్స్ అని చెప్పేసి తీసుకున్నారు కదా! టిక్ డిఫైన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి? మీరు టిక్ డిఫైన్ విడ్త్ అనేది ఏదైనా కన్సిడర్ చేసుకున్నారనుకోండి. ఓకే. జస్ట్ మీరు టిక్ డిఫైన్ అని చెప్పేసి అంటే మాక్రోస్ టైప్. టిక్ డిఫైన్ విడ్త్. విడ్త్ అనేది కన్సిడర్ చేసుకున్నారు. విడ్త్ ఈక్వల్ టు 16. ఈ విడ్త్ 16 అనే దాన్ని మీరు ఎక్కడైతే విడ్త్ ఉందో టిక్ విడ్త్ అని చెప్పేసి రాసేయొచ్చు. టిక్ డెప్త్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ టిక్ డెప్త్ అనేది మీరు డిఫైన్ ఫైల్స్‌లో వన్స్ మీరు ఒకసారి రాసారు అంటే అది అన్ని క్లాసెస్‌లోకి అప్లికబుల్ అవుతుంది. సో, ఆ విడ్త్‌ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది. సింపుల్‌గా టెక్స్ట్‌ని రీప్లేస్ చేస్తుంది. ఇదొక మెథడ్ తీసుకున్నాడు. డెఫ్ పారా దట్ మీన్స్ డిఫైన్ పారా. డిఫైన్ పారా విడ్త్ అనేది తీసుకున్నారు. ఓకే. సో, అంటే ఇక్కడ విడ్త్ అనేది ఎక్కడైతే ఉందో ఆ విడ్త్ అనే ప్లేస్‌లో ఈ వాల్యూని రీప్లేస్ చేస్తూ ఉంటుంది. విడ్త్ -1 డౌన్ టు 0 ఇదొక మెథడ్. వీటన్నిటిని వదిలేసి మీరు ఏం మెథడ్‌ని కన్సిడర్ చేసుకున్నారు? నేమ్ బేస్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది తీసుకున్నారు. డాట్ విడ్త్ ఆఫ్ 16 లేదంటే డాట్ విడ్త్ ఆఫ్ 32 సో, ఈ మెథడ్స్‌ని కన్సిడర్ చేసుకున్నారు. ఓకేనా? సో, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ మెథడ్స్ ఎప్పుడైతే తీసుకున్నారో దాన్ని డిఫైన్ ఫైల్స్‌లో మెన్షన్ చేస్తారనమాట. ఓకే. మీరు బేస్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని వాడు డిఫైన్ చేసుకున్నాడు. ఆ మాక్రోని కన్సిడర్ చేసుకుంటాడనమాట ప్రతి చోట. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫైన్ ఫైల్స్. మీ కంపైలర్ డైరెక్టరీస్‌లో డిఫైన్ ఫైల్స్, టిక్ ఇఫ్ నాట్ డిఫైన్, టిక్ ఇంక్లూడ్, ఇంకేమొస్తాయి ఇంక్లూడ్ ఒకటి, డిఫైన్ ఒకటి అండ్ దెన్ టిక్ నాట్ డిఫైన్ ఒకటి, టిక్ ఎల్స్ ఒకటి ఇలా. హ్మ్. పారామ్ సో, క్లాస్ బేస్ ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్స్ యూవీఎం ఆబ్జెక్ట్, రాండ్ బిట్ డేటా తీసుకుంటున్నాం. టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ బేస్ ఆబ్జెక్ట్ అంటే మీ బేస్ క్లాస్‌ని బేస్ ఆబ్జెక్ట్‌ని రిజిస్టర్ చేసుకుంటాం.
అండ్ దెన్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ కన్స్ట్రక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తాం. వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే జస్ట్ బేస్ క్లాస్ అనే మెథడ్ని డిస్ప్లే చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ర్యాండమైజ్డ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ర్యాండమ్గా ఏవో ఒక వాల్యూస్ మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దెన్ టిక్ ఎండ్ ఇఫ్ డిఫైన్ని ఎండ్ చేసేస్తాం. సిమిలర్లీ చైల్డ్ ఆబ్జెక్ట్, ఇది కూడా చైల్డే, ఇది కూడా చైల్డే కదా, ఈ బేస్ ఆబ్జెక్ట్ చైల్డే, ఇది కూడా చైల్డ్ ఆబ్జెక్టే. ఓకే, 3 చైల్డ్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇది బేస్ ఆబ్జెక్ట్ అనేది సో చైల్డ్ ఆబ్జెక్ట్, బేస్ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ర్యాండ్ బిట్ అడ్రస్, ఆఫ్టర్ దట్ చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ దీనికి మ్యాక్రోస్కి రిజిస్టర్ చేసుకున్నాం. అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే చైల్డ్ క్లాస్ అనే డిస్ప్లే కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ స్పెషల్ చైల్డ్ వచ్చేసరికి మళ్ళీ ఏం చేశారు, సేమ్ బేస్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో చైల్డ్ తీసుకున్నారు. ఓకే, 2 చైల్డ్లు, ఇది ఒక చైల్డ్, ఇది ఒక చైల్డ్. సో ఈ చైల్డ్ నుంచి ఈ చైల్డ్ క్రియేట్ చేసుకున్నారు, 2 చైల్డ్స్ క్లాసెస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ దెన్ ఫంక్షన్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ కన్సిడర్ చేసుకున్నారు. ఈ చైల్డ్ స్పెషల్ చైల్డ్ని కూడా క్లాస్లో రిజిస్టర్ చేసుకున్నాం, మ్యాక్రోస్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే స్పెషల్ చైల్డ్ క్లాస్కి సంబంధించింది. ఇక్కడ చూసారా, ఇక్కడేమో ఐడి తీసుకున్నాడు, ఇక్కడేమో అడ్రస్ తీసుకున్నాడు, ఇక్కడేమో డేటా తీసుకున్నాడు. సో 3 డేటా టైప్స్. మీ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు, ఇప్పుడు క్లాస్ ఫ్యాక్టరీ టెస్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ఫ్యాక్టరీ టెస్ట్లో మీరు ఏవైతే బేస్ క్లాసు, చైల్డ్ ఆబ్జెక్ట్, బేస్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్, స్పెషల్ చైల్డ్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నారో, సో సేమ్ బేస్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. బేస్ ఆబ్జెక్ట్ 1, 2, 3, 4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను ఈ టెస్ట్లో. దెన్ టెస్ట్ని కన్స్ట్రక్టర్కి రిజిస్టర్ చేశాను. సో కన్స్ట్రక్టర్ ద్వారా రిజిస్టర్ చేశాను, మ్యాక్రోస్ ద్వారా క్లాస్ని రిజిస్టర్ చేసుకున్నాను. బిల్డ్ ఫేజ్లో ఇప్పుడు నేను ఎవరికి క్రియేట్ చేస్తున్నా, మీరు 2 మెథడ్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు కదా, టైప్ ఓవర్ రైడ్ మెథడ్. ఓకే, టైప్ ఓవర్ రైడ్లో చైల్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకున్నా, అండ్ దెన్ బేస్ ఆబ్జెక్ట్తో ఓవర్ రైడ్ చేస్తున్నాను. అంటే మీకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది, బేస్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాను, యూవిఎం నేమ్ బేస్డ్ మెథడ్ కూడా తీసుకుంటున్నాను. యూవిఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ సెట్ టైప్ ఓవర్ రైడ్ బై నేమ్ ద్వారా కన్సిడర్ చేసుకున్నాను. బై నేమ్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాను, పైనేమో చైల్డ్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేశాను, చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి బేస్ ఆబ్జెక్ట్కి ఓవర్ రైడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బేస్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకున్నాను, చైల్డ్ ఆబ్జెక్ట్తో ఓవర్ రైడ్ చేస్తాను. ఓకే, సో 2 విధాలుగా కన్సిడర్ చేసుకున్నాను. నేమ్ బేస్డ్ ఏమో బేస్ని చైల్డ్తో ఓవర్ రైడ్ చేస్తాను, టైప్ ఓవర్ రైడ్లోనేమో చైల్డ్ని బేస్తో ఓవర్ రైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్లో కూడా మీరు ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్లో అంటే ఆబ్జెక్ట్ 3ని మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు. సో బేస్ ఆబ్జెక్ట్ టైప్ ఐడి సెట్ ఓవర్ రైడ్ బై ఇన్స్టెన్స్ కదా, స్పెషల్ చైల్డ్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు. స్పెషల్ చైల్డ్ని ఎవరితో ఓవర్ రైడ్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్ 3తో ఓవర్ రైడ్ చేస్తున్నారు. ఓకేనా, అంటే స్పెషల్ చైల్డ్ ప్లేస్లో ఆబ్జెక్ట్ 3 అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుంది. క్లియర్? అండ్ దెన్ ఇదే మెథడ్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ నేమ్ బేస్డ్ ద్వారా తీసుకున్నాను ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లోని. టైప్ ఓవర్ రైడ్లో టైపు, ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో నేమ్. ఓకే, సో టైప్ ఓవర్ రైడ్లో టైప్ మెథడ్, టైప్ ఓవర్ రైడ్లో నేమ్ మెథడ్. అలాగే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో టైప్ మెథడ్, ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో నేమ్ మెథడ్. ఇది ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో నేమ్ మెథడ్, ఇది ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో నేమ్ మెథడ్. ఓకే, దిస్ ఈస్ టైప్ మెథడ్, దిస్ ఈస్ నేమ్ మెథడ్. నేమ్లో ఏం చేస్తున్నాడు, బేస్ ఆబ్జెక్ట్ని చైల్డ్ ఆబ్జెక్ట్, స్పెషల్ చైల్డ్ ఆబ్జెక్ట్తో రీప్లేస్ చేస్తున్నాడు. పాత్ ఎక్కడ ఇచ్చాడు, సో ఒకటే క్లాస్ తీసుకున్నాడు కాబట్టి ఆబ్జెక్ట్ 2తో రీప్లేస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు బేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే తీసుకున్నారో వాటన్నిటికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు బేస్ ఆబ్జెక్ట్ టైప్ ఐడి క్రియేట్ ఆబ్జెక్ట్ 1. ప్రింట్ ఫ్యాక్టరీ అంటే యూవిఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ గెట్ ప్రింట్ అంటే టోపాలజీ అంతా ప్రింట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్
మీరు డిఫరెంట్ చైల్డ్స్ తీసుకున్నారు కదా, డిఫరెంట్ చైల్డ్స్ పాలిమార్ఫిజం ఏం చేస్తుంది, డిఫరెంట్ చైల్డ్స్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, ఒకటే బేస్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు డిఫరెంట్ చైల్డ్స్కి అసైన్ చేసుకోవచ్చు కదా. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేశానంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కన్సిడర్ చేసుకున్నాను, బేస్ ఆబ్జెక్ట్స్ని. ఆ డిఫరెంట్ బేస్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని డిఫరెంట్ చైల్డ్స్కి అసైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ 1 డిస్ప్లే, ఆబ్జెక్ట్ 2 డిస్ప్లే, ఆబ్జెక్ట్ 3 డిస్ప్లే, ఆబ్జెక్ట్ 4 డిస్ప్లే, అండ్ దెన్ ఫేజ్ రైట్ డ్రాప్ ఆబ్జెక్షన్, రైజ్ అండ్ డ్రాప్ ఆబ్జెక్షన్ మధ్యలో మీరు ర్యాండమైజ్ చేసి ఆబ్జెక్ట్స్ని డిస్ప్లే చేయాలి. దెన్ టెస్ట్ బెంచ్ చూడండి. బేస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు, చైల్డ్తో ఓవర్ రైట్ చేస్తున్నారు. ఓకే, దెన్ ఇక్కడ చూడండి. సో ఇదంతా సేమ్ అదే కోడ్, జస్ట్ మీకు కాపీ పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒకటే దాంట్లో పెట్టాను. మీరు ఒకటే దాంట్లో పెడితే ఈ ఇంక్లూడ్ ఫైల్స్ పెట్టక్కర్లేదు, అదే డిఫరెంట్గా తీసుకుంటే ఇంక్లూడ్ ఫైల్స్ కావాలి. ఓకే, మాడ్యూల్ టైప్ టాపిక్, మాడ్యూల్ టీబీ టాప్, ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను, మ్యాక్రోస్ని ఇంక్లూడ్ చేసుకున్నా, బేస్ ఆబ్జెక్ట్ డాట్ ఎస్వి, చైల్డ్ ఆబ్జెక్ట్ డాట్ ఎస్వి, స్పెషల్ చైల్డ్ ఆబ్జెక్ట్ డాట్ ఎస్వి, ఫ్యాక్టరీ డాట్ ఎస్వి. సో బేస్ ఆబ్జెక్ట్ని, చైల్డ్ ఆబ్జెక్ట్ని, స్పెషల్ ఆబ్జెక్ట్ని, అండ్ దెన్ స్పెషల్ చైల్డ్ని, ఫ్యాక్టరీని కూడా, టెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్, రన్ టెస్ట్, ఎవరిని రన్ చేస్తున్నాం, ఫ్యాక్టరీని రన్ చేస్తున్నాం. ఓకే, టూల్స్ సెలెక్ట్ చేసుకోవడం తెలుసు కదా, సినాప్సిస్, అండ్ దెన్ లాంగ్వేజ్ వచ్చేసరికి మీరు UVM 1.2 సెలెక్ట్ చేసుకోండి, అండ్ దెన్ డన్. ఓకే, రన్ చేయండి. ఇక్కడ ఎవరి ద్వారా ఓవర్ రైడ్ చేశారు, ఇక్కడ ఎవరి ద్వారా ఓవర్ రైడ్ చేశారు, 2 ఓవర్ రైడ్లు ఉన్నాయా, ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో బేస్ని చైల్డ్తో ఓవర్ రైడ్ చేస్తున్నారు, స్పెషల్ చైల్డ్తో ఓవర్ రైడ్ చేస్తున్నారు, అప్పుడు ఆబ్జెక్ట్ 2ని ఓవర్ రైడ్ చేస్తున్నారు, అది ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో చెప్పారు. ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్లో బై నేమ్ మెథడ్, అలాగే టైప్ ఓవర్ రైడ్లో బై నేమ్ మెథడ్ ద్వారా మీరు బేస్ ఆబ్జెక్ట్ని చైల్డ్ ద్వారా ఓవర్ రైడ్ చేస్తున్నారు. ఓకే, సో 2 మెథడ్లు డిస్ప్లే చూడండి ఇప్పుడు. సో ఇక్కడ చూసారు కదా, చైల్డ్ బేస్ ఆబ్జెక్ట్ని చైల్డ్ ద్వారా ఓవర్ రైడ్ చేస్తున్నారు కాబట్టి ఇన్సైడ్ చైల్డ్, సో ఇన్సైడ్ స్పెషల్ చైల్డ్ రిపోర్టెడ్, ఇన్సైడ్ చైల్డ్ క్లాస్. సి ఇన్సైడ్ చైల్డ్ క్లాస్ ఎందుకు వచ్చింది ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్లో, ఎందుకంటే ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్లో మీరు సెకండ్ చైల్డ్తో రీప్లేస్ చేశారు, ఆబ్జెక్ట్ 2తో రీప్లేస్ చేశారు. చూడండి ఇక్కడ, ఇది ఇక్కడ ఫ్యాక్టరీ సెట్ ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్ బై నేమ్, బేస్ ఆబ్జెక్ట్ దాన్ని స్పెషల్ చైల్డ్తో తీసుకున్నారు. ఆ స్పెషల్ చైల్డ్ ఆబ్జెక్ట్ 2 ఎవరికి ఇచ్చారు, స్పెషల్ చైల్డ్ ఎవరితో రీప్లేస్ చేశారంటే ఆబ్జెక్ట్ 2తో రీప్లేస్ చేశారు. అందుకు మీకు సెకండ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ ఎంత వచ్చింది, ఇన్సైడ్ స్పెషల్ చైల్డ్ వచ్చింది. యాక్చువల్గా ఇన్సైడ్ చైల్డ్ రావాలి, కానీ ఇన్సైడ్ స్పెషల్ చైల్డ్ వచ్చింది, సెకండ్ ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేశారు కాబట్టి. లేదు ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ 2ని కాస్త ఆబ్జెక్ట్ 3ని చేసుకోండి. ఓకే, ఆబ్జెక్ట్ 3 చేయండి, అప్పుడు ఏమవుతుంది, మీ ఆబ్జెక్ట్ 3 మారాలి, ఇప్పుడు ఆబ్జెక్ట్ 3 స్పెషల్ చైల్డ్ రావాలి. ఇక్కడ 3 చైల్డ్లు ఉన్నాయి కదా, అందుకని నేను 3 ఆబ్జెక్ట్స్ 4 ఆబ్జెక్ట్స్, మీరు ఒకటన్నా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా ఒకే ఆబ్జెక్ట్ అంతే. ఇక్కడ చూసారా, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అంటే జస్ట్ నేను రిపీట్ అనే ఆప్షన్ వాడకుండా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను అంతే. మీరు ఒకటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని రిపీట్ వాడుకుంటే డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి మీకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నేను ఎవ్రీ టైం డిఫరెంట్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, థర్డ్ ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ అయింది. ఓకే, సో లేదు మీరు ఇంకా ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ మీరు అప్లై చేయాలి అనుకున్నారనుకోండి, సేమ్ ఇదే టెస్ట్ని కాపీ చేసుకోండి, ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్, చైల్డ్ ఓవర్ రైడ్, సేమ్ ఇదే మెథడ్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంకొక మెథడ్ని అప్లై చేయండి. జస్ట్ అంటే
ఆబ్జెక్ట్ 2 కూడా ఆబ్జెక్ట్ 4 కూడా అసైన్ చేద్దాం ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్. చెక్ చేద్దాం అసలు అప్లికబుల్ అవుతుందా లేదా, అంటే 4th ఆబ్జెక్ట్ కూడా స్పెషల్ చైల్డ్ వస్తుందా రావట్లేదా. టూ చైల్డ్ ఆబ్జెక్ట్స్, స్పెషల్ ఆబ్జెక్ట్స్ రెండు. ఓకే, సో ఇక్కడ చూడండి, థర్డ్ ఆబ్జెక్ట్ స్పెషల్ చైల్డ్ వచ్చింది, ఫోర్త్ ఆబ్జెక్ట్ కూడా స్పెషల్ చైల్డ్ వచ్చింది. ఓకే, ఇన్సైడ్ స్పెషల్ చైల్డ్. అండ్ దెన్ ఫస్ట్ టూ ఆబ్జెక్ట్స్ నార్మల్ మెథడ్స్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది జరిగింది. సేమ్ అలాగే మీరు ఏం చేస్తారు, ఇది అన్కమెంట్ చేసి ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్కి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, సో టైప్ ఓవర్ రైడ్ ఎగ్జిక్యూట్ చేసుకుని చూసుకోండి. అర్థమైందా కోడ్? మీరు ఏదైనా రన్ చేయాలి అంటే విత్ ఇన్ ద రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ లో మాత్రమే మీరు కాల్ చేయాలి. అది సిమ్యులేషన్ అనేది హోల్డ్ చేసుకుంటుంది రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ లో. అదే మీరు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రాయకపోతే మీ సిమ్యులేషన్ అనేది 0th సిమ్యులేషన్ టైం దగ్గర ఎండ్ అయిపోతుంది. ఓకే, డిలేస్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. మీరు చూసారా ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ లో ఎవరిని ఓవర్ రైడ్ చేస్తున్నారు, బేస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ 3తో ఆబ్జెక్ట్ 4తో అండ్ దెన్ స్పెషల్ చైల్డ్తో రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, రిక్వెస్టెడ్ ఏమో బేస్ ఆబ్జెక్ట్, ఓవర్ రైడ్ ప్లేసెస్ ఏమో ఆబ్జెక్ట్ 3 ఆబ్జెక్ట్ 4 ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు, స్పెషల్ చైల్డ్తో. అండ్ దెన్ ఫస్ట్ దాంతో ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు, రిక్వెస్టెడ్ ఆబ్జెక్ట్ ఏమో రిక్వెస్టెడ్ టైప్ ఏమో బేస్ ఆబ్జెక్ట్, ఓవర్ రైడ్ టైప్ ఏమో చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో బేస్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్, ఫ్యాక్టరీ అండ్ దెన్ రిజిస్టర్ బ్యాంక్స్, మ్యాప్స్, స్పెషల్ చైల్డ్స్, ఇవన్నీ హైరార్కీ ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియరా? దెన్ యూవిఎం ఫేజెస్. సో యూవిఎం ఫేజెస్ ఎందుకు, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫేజెస్? సో దేనికి యూజ్ చేసుకుంటున్నారు ఫేజెస్ అనేవి? మీరు డిఫరెంట్ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ ఫేజెస్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క అవుట్పుట్ ఒక్కొక్క ఫేజ్లో వెళ్తూ ఉంటుంది. అంటే ఈ బిల్డ్ ఫేజ్ అని, కనెక్ట్ ఫేజ్ అని. సో జనరల్గా మనం ఫేజెస్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే, సపోజ్ సింపుల్ ఎగ్జాంపులే, మీరు ఒక హౌస్ కట్టాలనుకున్నారు అనుకోండి. హౌస్ కట్టిన తర్వాత మీరు ఫర్నిచరు అండ్ దెన్ బిల్డింగ్‌కి పెయింట్ వేయడం ఇవన్నీ చేస్తారు. లేదంటే ముందు పెయింట్ వేసేసి తర్వాత హౌస్ కట్టి తర్వాత ఫర్నిచర్ కొనుక్కొని సో అలా చేస్తారా? సో ఒక ఆర్డర్ అంటూ ఉండాలి కదా! అంతే కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా మనం యూవీఎం ఫేజెస్ అనేది దేనికోసం అంటే ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తుందనమాట. ఓకే, అంటే ఆర్డర్ అంటే మీరు యూవీఎం ఫేజెస్ అనేది దేని పర్పస్ కోసం అంటే, సపోజ్ మీరు ఏదైనా ఫౌండేషన్ అంటే ప్లాన్ చేయాలి, వెరిఫికేషన్ ప్లాన్ చేసుకోవాలి. దానికి రిలేటెడ్‌గా మనం అవుట్‌పుట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ దెన్ కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఏదైనా చేయాలి అంటే కనుక బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత అవుట్‌పుట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఏమైనా ఫైనల్ అడ్జస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ దెన్ సిమ్యులేషన్ స్టార్ట్ చేయాలి. సిమ్యులేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అవుట్‌పుట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అవుట్‌పుట్స్ ఏమొచ్చినాయో చెక్ చేసుకోవాలి. రిపోర్ట్స్ అనేవి చూడాలి. ఆ తర్వాత ఫైనల్‌గా క్లోజ్ చేయాలి. అంతే గదా! ఇప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ చేస్తున్నారు. మ్యారేజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారు, ఇన్విటేషన్స్ కార్డ్స్ కొట్టించాలి. ఆ తర్వాత హాల్ బుకింగ్ చేసుకోవాలి. డెకరేషన్స్ ప్లాన్ చేయాలి. గెస్ట్‌ని పిలవాలి. మ్యారేజ్‌కెళ్ళాలి. డిన్నర్స్‌ని ప్లాన్ చేయాలి. అదంతా క్లీనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత రిపోర్ట్ చేయాలి. అంతే కదా! సేమ్ అలాగే యూవీఎం ఫేజెస్ కూడా సేమ్ అలాగే తీసుకుంటారు. ఇక్కడ చూసారా? సో
వై డూ వీ నీడ్ యూవిఎం ఫేజెస్? యూవిఎం ఫేజెస్ ఎందుకు? సో ఇమాజిన్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్, పెయింట్ హౌస్, బిల్డ్ వాల్స్, లేఅవుట్ ఫౌండేషన్, ఇదంతా కరెక్ట్ ఆర్డర్. సో ఇదేం కరెక్ట్ ఆర్డర్ కాదు. సో పెయింటింగ్ హౌస్, బిల్డ్ వాల్స్ అండ్ దెన్ లేఅవుట్ ఫౌండేషన్, ఇదంతా రివర్స్ ఆర్డర్ కదా. ఫస్ట్ లేఅవుట్ ఫౌండేషన్ చేయాలి, తర్వాత వాల్స్ వేసుకోవాలి, తర్వాత పెయింట్ వేసుకోవాలి. అంటే ఫౌండేషన్ చేయాలి, వాల్స్ పెట్టాలి, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వాలి, పెయింటింగ్ ఇవ్వాలి, అండ్ దెన్ ఇన్స్పెక్షన్ చేసి అప్పుడు మీరు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ జరుపుకోవాలి. ఇది ఒక ప్రొసీజర్. సేమ్ అలానే యూవీఎంలో కూడా సిమిలర్గా యూవీఎం టెస్ట్ బెంచ్ కూడా ఒక స్పెషల్ ఆర్డర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి, కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి, అండ్ దెన్ క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకోవాలి, రన్ సిమ్యులేషన్ చేయాలి, సిమ్యులేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ని కలెక్ట్ చేసుకోవాలి, టోపాలజీని ప్రింట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీకు ఒక ఆర్డర్లో అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఎస్వీలో ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. యూవీఎంలో మాత్రం ఒక పర్టికులర్ ఆర్డర్ని ఫాలో అవుతూ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఏమైనా జంప్ అవ్వచ్చా అంటే జంప్ అవ్వకూడదు. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి జంప్ అవ్వకూడదు. ఫేజ్ జంపింగ్ అనేది ఫాలో చేయదు. ఓకే, ఇన్ కేస్ జంప్ అయితే కనుక కొన్ని పర్టికులర్ కేసెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ కేసెస్లో ఫేజ్ జంపింగ్ అనేది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ప్రాపర్ అవుట్పుట్ అనేది మనం చూసుకోవాలి. అంటే ఎవరి నుంచి ఎక్కడ జంప్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఓకే, ఫేజెస్ లేవనుకోండి ఏమవుతుంది, డ్రైవర్ ఏమో సీక్వెన్సర్ జనరేట్ చేయకుండానే సిగ్నల్స్ని డ్రైవ్ చేసేయచ్చు. లేదు, సీక్వెన్సర్ అనేది ఏంటంటే కాంపోనెంట్స్ని క్రియేట్ చేసేయచ్చు. మానిటర్ అనేది డ్రైవ్ చేయకుండా కలెక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇలాగా డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. అదంతా కరెక్ట్ ఆర్డర్ కాదు. ఓకే, సో డ్రైవర్ మే స్టార్ట్స్ బిఫోర్ సీక్వెన్సర్ ఎగ్జిస్ట్. ఓకే, మానిటర్ మే స్టార్ట్స్ బిఫోర్ డ్రైవర్. అలాంటి కేసెస్లో మీకు ఏమవుతుంది, నల్ హ్యాండిల్ ఆబ్జెక్ట్ ఎర్రర్స్ కానీ, సింక్రనైజేషన్స్ రావడం కానీ, రేస్ కండిషన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటిని మనం ఎందుకు మీరు ఇవేంటి సెమాఫోర్స్ని తీసుకున్నారు? సెమాఫోర్స్ మనం సింక్రనైజింగ్ పర్పస్ కోసం, రేస్ కండిషన్స్ని అవాయిడ్ చేయాలి, షేర్డ్ రిసోర్సెస్ అన్నిటిని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు కదా సెమాఫోర్స్లో. సేమ్ అలాగే ఇక్కడ కూడా యూవీఎం ఫేజెస్ అనేవి రేస్ కండిషన్స్ రాకుండా ఒక ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానికి విత్ ఫేజెస్ ద్వారా మీరు కన్సిడర్ చేసుకుంటే బిల్డ్ చేసుకోవడం, కనెక్ట్ చేయడం, రన్ చేయడం, రిపోర్ట్ చూడడం, అలా రేస్ కండిషన్స్ రాకుండా అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, దీంట్లో మనకి 3 మెయిన్ ఫేజెస్ ఉంటాయి: బిల్డ్ ఫేజెస్, కనెక్ట్ ఫేజెస్, రన్ ఫేజెస్. బిల్డ్ ఫేజెస్, రన్ టైమ్ ఫేజెస్, అండ్ దెన్ క్లీనప్ ఫేజెస్. ఓకే, సో బిల్డ్ ఫేజ్లో ఏమేమి వస్తాయి మళ్ళీ, బిల్డ్ ఫేజ్, కనెక్ట్ ఫేజ్, ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్. ఈ 3 బిల్డ్ ఫేజ్కి సంబంధించింది. ఓకే, రన్ టైమ్ ఫేజెస్లో స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్, రన్ ఫేజ్, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్, రన్ ఫేజ్, అండ్ దెన్ చెక్, రిపోర్ట్, ఎక్స్ట్రాక్ట్, ఫైనల్, ఇవంతా క్లీనప్ ఫేజెస్లోకి వస్తాయి. ఓకే, సో 3 ఫేజెస్ గుర్తుపెట్టుకోండి: బిల్డ్ ఫేజెస్, రన్ టైమ్ ఫేజెస్, క్లీనప్ ఫేజెస్. ఓకే, సో దెన్ బిల్డ్ ఫేజెస్లో ఏమేమి వస్తున్నాయి మనకి, బిల్డ్ ఫేజ్ గురించి, కనెక్ట్ ఫేజ్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అంటే ఫేజెస్లో సమ్ టైమ్స్ మనం ఫంక్షన్స్ వాడుతూ ఉంటారు, కొన్ని టైమ్స్ టాస్క్లు వాడుతూ ఉంటారు. ఓకే, సో ఫంక్షన్స్ని యూజ్ చేసుకున్నప్పుడు జీరో సిమ్యులేషన్ టైం దగ్గరే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి కేసెస్లో మీరు ఫంక్షన్స్ని వాడతారు. అంటే బిల్డ్ ఫేజెస్ అనేవి జీరో సిమ్యులేషన్ టైం దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోవాలి, అంటే బిల్డ్ అయిపోవాలి, కాంపోనెంట్స్ అన్నిటిని బిల్డ్ చేసేయాలి. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ మనకి డిలేస్ కానీ, పాసేజ్లు కానీ ఇలాంటివి అలో చేయరు. సేమ్ అలాగే సమ్ ఫేజెస్ టాస్క్ని యూజ్ చేసుకుంటాయి. అంటే రన్ ఫేజెస్ అనేవి టాస్క్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ టాస్క్ని యూజ్ చేసుకున్నప్పుడు టాస్క్ రన్ ఫేజ్లో డిలేస్ని కానీ, వెయిట్ సిగ్నల్స్ని కానీ, పాసెస్ సిగ్నల్స్ని కానీ అలో చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే రన్ టైంలో డిఫరెంట్ సిగ్నల్స్ని మనం డిఫరెంట్ టైమ్స్లో పాస్ చేస్తూ ఉంటాం, అందుకని డిలేస్ కావాలి.
సో రన్ ఫేజెస్ అనేవి అందుకనే మీరు టాస్క్ ని కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, చూడండి బిల్డ్ ఫేజెస్. సో ఫస్ట్ కేటగిరీ మనం దేని గురించి చెప్తున్నాం అంటే బిల్డ్ ఫేజెస్ గురించి చెప్తున్నాం. బిల్డ్ ఫేజెస్ లో కాంపోనెంట్స్ ని ఆబ్జెక్ట్స్ ని ఎప్పుడు క్రియేట్ చేస్తుందంటే సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వకముందే, సిమ్యులేషన్ అనేది స్టార్ట్ జరగకముందే కాంపోనెంట్స్ అన్ని తయారు చేస్తుంది. కాంపోనెంట్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, డ్రైవరు, సో అంటే ఆబ్జెక్ట్స్ ని కాంపోనెంట్స్ ని క్రియేట్ చేసుకుంటుంది కదా, డ్రైవర్ ని క్రియేట్ చేయడం, మానిటర్ ని క్రియేట్ చేయడం, అండ్ దెన్ సీక్వెన్సర్ ని క్రియేట్ చేయడం, అండ్ దెన్ స్కోర్ బోర్డ్ ని క్రియేట్ చేయడం, ఏజెంట్, ఎన్విరాన్మెంట్, టెస్ట్, వీటన్నిటిని ఇదే క్రియేట్ చేసేస్తుంది. ఓకే, బిల్డ్ ఫేజ్ లోనే క్రియేట్ చేస్తుంది, సిమ్యులేషన్ స్టార్ట్ అవ్వకముందే క్రియేట్ చేసేస్తుంది. అండ్ దెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా మీరు సిమ్యులేషన్ స్టార్ట్ అవ్వకముందే క్రియేట్ చేస్తుంది. గెట్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ బిల్డ్ ఫేజెస్ లోనే క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎనాలజీ మెథడ్ చూడండి. ఎనాలజీ బిల్డింగ్ కంపెనీ బిల్డ్ చేసుకున్నప్పుడు సిఇఓని హైర్ చేసుకుంటాడు, తర్వాత మేనేజర్, ఎంప్లాయీస్, వీళ్ళు మొత్తం ముగ్గురు హైర్ అవ్వాలి ఫస్ట్. అంటే కంపెనీ పెట్టక ముందే వీళ్ళని హైర్ చేసుకుంటాడు అనమాట. అలాగే సో సేమ్ ఇలానే మనం సిమ్యులేషన్ స్టార్ట్ అవ్వకముందే సో కాంపోనెంట్స్ అన్నిటిని క్రియేట్ చేసుకుంటాడు, ఆబ్జెక్ట్స్ అన్నిటిని క్రియేట్ చేసుకుంటాడు, కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటాడు. ఓకే, సో ఒక ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేసుకున్నాను, క్లాస్, మై ఎన్విరాన్మెంట్, ఎక్స్టెండ్స్, యూఎం ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్లో ఎవరిని క్రియేట్ చేస్తున్నారు, ఏజెంట్ని కదా క్రియేట్ చేయాల్సింది. సో ఆ ఏజెంట్ని ఎన్విరాన్మెంట్ని క్లాస్ రిజిస్ట్రేషన్ చేశాను, ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్, యూఎం ఫేజ్, సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్. ఇక్కడ ఏజెంట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ని క్రియేట్ చేయాలి. ఓకే, బిల్డ్ ఫేజ్ డైరెక్షన్ ఏంటి అంటే టాప్ డౌన్ అప్రోచ్. ఎందుకు టాప్ డౌన్ అప్రోచ్ అంటే, సో ఫస్ట్ మీరు టాప్లో పేరెంట్ని క్రియేట్ చేయాలి, ఆ తర్వాత డౌన్కి వెళ్ళాలి. ఓకే, టెస్ట్ని క్రియేట్ చేయాలి, టెస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఏజెంట్కి వెళ్ళాలి, ఏజెంట్ని క్రియేట్ చేసిన తర్వాత డ్రైవర్కి వెళ్ళాలి. ఓకే, సో ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్. అంటే టెస్ట్ బిల్డ్ చేయడం, ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయడం, ఏజెంట్ని బిల్డ్ చేయాలి, డ్రైవర్ని బిల్డ్ చేయాలి. సో ఈ బిల్డ్ చేసిన తర్వాత ఇవన్నీ మనం క్రియేట్ చేయాలి కదా, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాల్సింటే ఎవరిలో క్రియేట్ చేస్తాం, బిల్డ్ ఫేజ్లోనే క్రియేట్ చేస్తాం. ఏజెంట్ ఏజెంట్కి ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తున్నారు. ఏజెంట్లో ఎవరిని క్రియేట్ చేస్తారు, డ్రైవర్ని క్రియేట్ చేస్తారు, మానిటర్ని క్రియేట్ చేస్తారు, సీక్వెన్సర్ని క్రియేట్ చేస్తారు. సో ఆ ఏజెంట్కి సంబంధించిన హ్యాండిల్స్ అన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే డ్రైవర్ హ్యాండిల్ డిఆర్వి ఈక్వల్ టు డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, ఓకే, స్కోప్ రెజల్యూషన్, అండ్ దెన్ క్రియేట్ డ్రైవర్. సో ఇది ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ క్లాస్ ఏజెంట్ క్లాస్లో క్రియేట్ చేస్తారు. క్లాస్ ఏజెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం ఏజెంట్లో క్రియేట్ చేస్తారు కదా. యాక్టివ్ ఏజెంట్ అనుకోండి, డ్రైవర్ని క్రియేట్ చేస్తారు, మానిటర్ని క్రియేట్ చేస్తారు, సీక్వెన్సర్ని క్రియేట్ చేస్తారు. అదే ప్యాసివ్ ఏజెంట్ అనుకోండి, ఓన్లీ మానిటర్ని మాత్రం క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఎందుకు మీరు ముందు డ్రైవర్ని క్రియేట్ చేయాలి, తర్వాత మానిటర్ని క్రియేట్ చేయాలి, స్కోర్ బోర్డ్ని క్రియేట్ చేయాలి అంటే, మీరు డ్రైవర్ అనేది డ్రైవర్ లేకుండా, డ్రైవర్ని క్రియేట్ చేయకుండా సిగ్నల్స్ని డ్రైవ్ చేయగలరా, సిగ్నల్స్ని డ్రైవ్ చేయలేదు. అది మానిటర్ లేకుండా మీరు ఏమన్నా డేటానికి అబ్జర్వ్ చేయగలరా, స్కోర్ బోర్డ్ లేకుండా మీరు ఏదైనా కంపేర్ చేయగలరా. సో ఫస్ట్ అందుకనే అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో కనెక్ట్ ఫేజ్లో నెక్స్ట్ ఏం చేయాలి, వాటిని కనెక్ట్ చేయాలి. ఓకే, సో కనెక్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే, క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన వాటన్నిటిని మీరు కనెక్ట్ చేసుకోవాలి. అంటే డ్రైవర్ నుంచి సీక్వెన్సర్కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ కనెక్షన్ అనేది కనెక్ట్ ఫేజ్లోనే చేయాలి. సో మీరు చూస్తున్నారా, ఫంక్షన్ వాయిడ్ కనెక్ట్ ఫేజ్, యూవిఎం ఫేజ్. ఇక్కడ నుంచి ఎవరెవరిని కనెక్ట్ చేయాలి, డ్రైవర్ని, సీక్వెన్సర్ని. డ్రైవర్కి హ్యాండిల్ ఏంటి, డిఆర్వి. ఓకే, సీక్వెన్సర్కి హ్యాండిల్ ఏంటి, ఎస్సిక్యూఆర్ సీక్వెన్సర్. ఓకే,
ఇది మీరు సీక్వెన్సర్ కన్సిడర్ చేసుకున్న హ్యాండిల్. వీటిని రెండింటిని కనెక్ట్ చేయాలి. వీళ్ళిద్దరికి ఎవరుంటారు మధ్యలో అంటే సీక్వెన్స్ అనేది సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది సీక్వెన్సర్‌కి ఇస్తుంది. ఇక్కడికి ఎవరు వెళ్తుందంటే సీక్వెన్స్ ఐటెమ్స్ ఎళ్తాయి. ఓకేనా? సీక్వెన్సర్ నుంచి సీక్వెన్స్ ఐటెమ్స్ వెళ్తాయి. అందుకని సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ డాట్ ఓకే. డ్రైవర్ డాట్ సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ డాట్ అంటే మీకు ఇక్కడ 2 కనెక్షన్స్ ఉంటాయి. పోర్ట్ టు ఎక్స్‌పోర్ట్. ఒకటి ఇలా స్క్వేర్ కనెక్షన్ ఉంటుంది. ఇంకొకటేమో సర్కిల్ షేప్‌లో ఉంటుంది. ఈ స్క్వేర్ కనెక్షన్‌లో ఉన్నదేమో పోర్ట్ ఓకే. సర్కిల్ షేప్‌లో ఉన్నదేమో ఎక్స్‌పోర్ట్. ఓకే. సో, పోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఇవి టీఎల్ఎం పోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేస్తామనమాట. ట్రాన్సాక్షన్ లెవెల్ మోడలింగ్ ద్వారా మీరు కనెక్ట్ చేస్తారు. సో, అందుకని ఇక్కడ పోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ యూజ్ చేసుకుంటున్నారు. డ్రైవర్ డాట్ సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ డాట్ కనెక్ట్ అవుతుంది. ఎవరితో? సీక్వెన్సర్ డాట్ సీక్వెన్స్ ఐటెమ్ ఎక్స్‌పోర్ట్. ఓకే. అది పోర్ట్ ఎక్స్‌పోర్ట్ అది మీకు సర్కిల్ రిప్రజెంటేషన్ ఉందా? స్క్వేర్ రిప్రజెంటేషన్ ఉందా? అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది. మీ టెస్ట్ బెంచ్ డయాగ్రామ్‌లో తెలిసిపోతుంది. ఓకే. సో, ఇలా కనెక్షన్ ఉంటే కనుక ఇది పోర్ట్ కనెక్షను, ఇది ఎక్స్‌పోర్ట్ కనెక్షన్. ఓకే. యారో మార్క్‌లను కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. దాంట్లో పుట్ పోర్ట్ ఉంటుంది, గెట్ పోర్ట్ ఉంటుంది. సో, ట్రై పుట్, ట్రై గెట్ ఇలా మీకు బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ మెథడ్స్ తెలుసు కదా! సో, ఆ మెథడ్స్‌ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాడనమాట. ఓకే. ఎప్పుడు మనకి ఆ పుట్ పోర్ట్, గెట్ మెథడ్స్ పుట్ పోర్ట్, గెట్ పోర్ట్స్ ఉంటాయంటే సేమ్ ఇక్కడ ఒక జనరేటర్ ఉంది. ఇక్కడ ఒక డ్రైవర్ ఉంది. జనరేటర్ నుంచి డ్రైవర్‌కి కమ్యూనికేషన్ చేయాలంటే ఒక ఫిఫో మధ్యలో ఉంటుందనమాట. ఈ ఫిఫోలో మీరు డేటాని అప్లై చేసేటప్పుడు ఇక్కడ పోర్ట్, ఇక్కడ ఎక్స్‌పోర్ట్. ఇక్కడ ఎక్స్‌పోర్ట్, ఇక్కడ పోర్ట్ ఇలా ఉంటుందనమాట. ఆ ఫిఫోలో మీరు ఇక్కడ పుట్ చేయాలి, ఇక్కడ గెట్ చేసుకోవాలి. అలా ఉంటుంది. సో, చెప్తా టీఎల్ఎం వచ్చినప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆహా! జనరేట్ అనే కాదు. మీరు ఒక సీక్వెన్స్ నుంచి ఇంకొక సీక్వెన్సర్ అంటే ఒక డ్రైవర్ నుంచి డ్రైవర్ 1 నుంచి డ్రైవర్ 2కి కమ్యూనికేషన్ చేసుకోవాలి. లేదు మానిటర్ నుంచి ఇంకొక మానిటర్‌తో కమ్యూనికేషన్ చేసుకోవాలి. అలా 2 సేమ్ డివైసెస్ డైరెక్ట్‌గా కమ్యూనికేట్ అవ్వవు. ఆ రెండిట్ల మధ్యలో ఒక ఫిఫో ఉంటుందనమాట. అలాంటప్పుడు మనం ఒక డేటాని ఫిఫోలో పుట్ చేస్తాము. మానిటర్‌కి కావాల్సుకున్నప్పుడు ఆ మానిటర్ అనేది డేటాని తెచ్చుకుంటుందనమాట. అది. సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతుందనమాట. హ్మ్. పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే. డ్రైవర్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, పోర్ట్, ఇన్‌పుట్ పోర్ట్, గెట్ పోర్ట్, ట్రై గెట్, ట్రై పుట్ సో, చాలా పోర్ట్స్ ఉంటాయి అలా. మీరు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మీరు డైరెక్షన్ బట్టి చూస్తారనమాట. మీరు డేటాని పుట్ చేసేటప్పుడు డైరెక్షన్ ఎలా ఉంది, గెట్ చేసుకునేటప్పుడు డైరెక్షన్ ఎలా ఉంది అనేది తెలుస్తది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ పోర్ట్ తీసుకున్నారు, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ తీసుకున్నారు. ఇక్కడ మీరు పుట్ పోర్ట్ యూజ్ చేసుకుంటున్నారంటే డైరెక్షన్ అనేది ఇలా ఉంది. సో, ఈ డైరెక్షన్ అనేది ఇక్కడ ఉంటే కనుక ఇది పుట్ పోర్ట్, ఇది గెట్ పోర్ట్ లాగా ఉంటుందనమాట. సో, చెప్తానది డైరెక్షన్స్‌ని బట్టి మీకు పుట్ ఎక్స్‌పోర్ట్ అలాగే గెట్ పోర్ట్, గెట్ ఎక్స్‌పోర్ట్ అలా. పుట్ ఇంపోర్ట్, పుట్ ఎక్స్‌పోర్ట్ గెట్ ఇంపోర్ట్, గెట్ ఎక్స్‌పోర్ట్ అలా మీకు పోర్ట్స్ కనెక్షన్స్ ఉంటాయి. హ్మ్. దెన్ ఆ! కనెక్షన్ చూసుకొని మీరు కనెక్ట్ చేయాలి. సో, పుట్ పోర్ట్, గెట్ పోర్ట్స్‌ని మీరు చేంజ్ చేసేస్తే అవుట్‌పుట్ అనేది డిఫరెంట్ వచ్చేస్తది. టెస్ట్ బెంచ్ డయాగ్రామ్ అంతా ఇస్తారనమాట. టెస్ట్ బెంచ్ డయాగ్రామ్‌ని బట్టి మీరు ఎవరెవరి నుంచి కనెక్షన్స్ వెళ్తున్నాయి అన్నీ చూసుకోవాలి. హ్మ్. ఓకే. వై నీడెడ్ బిఫోర్ డ్రైవర్
సీక్వెన్సర్ నాట్ కనెక్ట్, డ్రైవర్ సీక్వెన్సర్ నాట్ కనెక్టెడ్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది కదా. సో అందుకని డ్రైవర్ నుంచి సీక్వెన్సర్ కనెక్షన్ చేసుకోవాలి. అలాగా ఏఎక్స్ఐ డ్రైవర్ నుంచి ఏఎక్స్ఐ సీక్వెన్సర్ నుంచి, ఏపీపీ డ్రైవర్ నుంచి ఏపీపీ సీక్వెన్సర్ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. అదంతా ఎక్కడ చేస్తారు, కనెక్ట్ ఫేజ్లోనే చేస్తారు. ఓకే. అండ్ దెన్ ఇంకా ఏం కనెక్ట్ చేస్తారు కనెక్ట్ ఫేజ్లో, మీరు ఎవరెవరికి కనెక్షన్ ఉంది మీ టెస్ట్ బెంచ్లో, డియూటీ నుంచి డ్రైవర్ నుంచి సీక్వెన్సర్కి కనెక్షన్ చూస్తున్నారు కదా. అలాగే డ్రైవర్ డియూటీకి వెళ్తుంది కదా, డియూటీ నుంచి మళ్ళీ మానిటర్కి వెళ్తుంది కదా, మానిటర్ నుంచి ఎవరి దగ్గరికి వెళ్తుంది, స్కోర్ బోర్డ్కి వెళ్తుంది కదా. సో మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్ కూడా కనెక్ట్ ఫేజ్లోనే చేసుకోవాలి. ఓకే. సో ఎవరైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ అన్ని కనెక్ట్ ఫేజ్లోనే కనెక్ట్ చేయాలి. అది అన్ని కనెక్షన్ ఫేజ్లోనే కనెక్ట్ చేయాలి. మీరు స్కోర్ బోర్డ్ ద్వారా మానిటర్ ద్వారా స్కోర్ బోర్డ్ని కనెక్ట్ చేసుకునేటప్పుడు ఎనాలిసిస్ పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అదే ఇక్కడ సీక్వెన్సర్ నుంచి డ్రైవర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు టీఎల్ఎం పోర్ట్స్ యూజ్ చేసుకుంటాం. టీఎల్ఎం పోర్ట్స్, టీఎల్ఎం ఎనాలిసిస్ పోర్ట్స్. టీఎల్ఎం ఎనాలిసిస్ పోర్ట్స్ ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ యూజ్ చేస్తారు. ఒక పోర్ట్ నుంచి మల్టిపుల్ పోర్ట్స్కి కనెక్ట్ అవుతాయి, మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ అవుతాయి. అదే టీఎల్ఎం పోర్ట్స్ అయితే పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ఓకే. సో దట్ ఈస్ ద కనెక్షన్స్. ఓకే. సో దెన్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్. ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ అనేది ఏం చేయాలి అంటే, మీరు సిమ్యులేషన్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే కనుక సో అక్కడే అడ్జస్ట్మెంట్లు చేస్తారు. సో యూజ్ ఆఫ్టర్ హైరార్కీ క్రియేషన్ బిఫోర్ సిమ్యులేషన్ స్టార్ట్స్. సిమ్యులేషన్ స్టార్ట్ అవ్వే ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కనుక ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్లో మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకే. మీ కనెక్షన్స్ ఏమన్నా చూసుకోవాలి అంటే కనుక, అంటే సిమ్యులేషన్ స్టార్ట్ అవ్వే ముందు ఇది చూసుకుంటుంది అనమాట ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్. అంటే మీ టోపాలజీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రింట్ అవ్వాలి, కాన్ఫిగరేషన్ ఏంటి, ఫ్యాక్టరీ ప్రింట్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో టోపాలజీ ప్రింట్ అంటే టెస్ట్, టాప్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్ ఇలా కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ టోపాలజీ అంతా క్లియర్ చెక్ చేసుకుంటుంది. సో సిమ్యులేటర్ చెక్ చేసుకుంటుంది. అది స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ ఛాన్స్ కింద చెక్ చేసుకుంటుంది అనమాట ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్లో. ఓకే. టోపాలజీ అంటే కనెక్షన్ ఆర్డర్, అంటే మీకు ఎన్విరాన్మెంట్, తర్వాత దాని నుంచి ఏజెంట్ కనెక్షన్ ఉందా లేదా, ఏజెంట్ నుంచి డ్రైవర్కి, డ్రైవర్లో మానిటర్ సీక్వెన్సర్ కనెక్షన్ ఉందా లేదా, అండ్ దెన్ స్కోర్ బోర్డ్ కనెక్షన్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. సో యూవీఎం టాప్ డాట్ ప్రింట్ టాప్ యూవీఎం కనెక్షన్స్ అన్నిటిని చెక్ చేసుకుంటుంది, టెస్ట్ బెంచ్ కనెక్షన్స్. ఓకే. సో దెన్ మనకి నెక్స్ట్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత రన్ ఫేజెస్ వస్తాయి. రన్ ఫేజెస్లోనే మ్యాక్సిమం మనకి సిమ్యులేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యేది, అంతే కదా. సో రన్ ఫేజెస్ ఇవన్నీ ఏంటంటే టైం కన్జ్యూమింగ్ సిమ్యులేషన్ టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. కన్జ్యూమ్ సిమ్యులేషన్ టైం. స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్లో ఏం చేస్తుంది, లాస్ట్ ఫేజ్ బిఫోర్ సిమ్యులేషన్ స్టార్ట్ బిగిన్స్. అంటే స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ అనేది మీకు సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యే ముందు చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అంటే టోపాలజీ, కాన్ఫిగరేషన్, ఫ్యాక్టరీ ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. ఓకే. సో ప్రింట్ టోపాలజీ, ప్రింట్ ఫ్యాక్టరీ అండ్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ నుంచి రన్ ఫేజ్కి వచ్చేసింది కదా. రన్ ఫేజ్లో మొత్తం అన్ని కనెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని అక్కడ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్లోకి వెళ్తుంది. అండ్ దెన్ యూవీఎం ఫ్యాక్టరీ గెట్ ప్రింట్. ఓకే. ఫ్యాక్టరీ ప్రింట్ అనేది మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యాక్టరీ ప్రింట్ అంటే సేమ్ మళ్ళీ టోపాలజీ ప్రింట్ ఏదైతే ఉందో సీక్వెన్సర్, డ్రైవర్ అండ్ దెన్ డియూటీ, మానిటర్, స్కోర్ బోర్డు వీటన్నిటి కనెక్షన్స్ చెక్ చేసుకుంటుంది. ఓకే. సో ఈ రన్ ఫేజ్లో మీరు ఏం చేస్తున్నారు, అన్నిటిని సిమ్యులేషన్స్ జనరేషన్ చేయడం, డ్రైవర్కి డియూటీకి సిగ్నల్స్ని డ్రైవ్ చేయడం, మానిటర్ నుంచి డియూటీ నుంచి మానిటర్ అనేది సిగ్నల్స్ని క్యాప్చర్ చేసుకోవడం, స్కోర్ బోర్డ్ అనేది యాక్చువల్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కంపేర్ చేయడం,
అన్నిటిలోని రన్ ఫేజ్లోనే చెక్ చేస్తారు. సో ఈ రన్ ఫేజ్లోనే ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్ని డిఫైన్ చేస్తుంది. అలాగే ఫేజ్ డ్రాప్ అబ్జెక్షన్ ఓకే దిస్ అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఈ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్లోనే మీరు సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తారు. సీక్వెన్స్ డాట్ స్టార్ట్ మెథడ్ని ఎక్కడ ఉంది సీక్వెన్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఏజెంట్ సీక్వెన్సర్, ఇది ఆర్డర్. ఓకే, ఈ రన్ ఫేజెస్ అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీ రైజ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అంటే మీరు ఏదైనా సీక్వెన్స్ స్టార్ట్ చేయాలి అండ్ దెన్ స్టాప్ చేయాలంటే ఈ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్లో మాత్రమే చేయగలగాలి. లేదంటే మీ సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వదు. రైజ్ చేయాలి కదా, ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంది, ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ హ్యాండ్ని రైజ్ చేయాలి. మీ డౌట్ క్లారిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీ హ్యాండ్ రైజ్ చేసిన హ్యాండ్ని డ్రాప్ చేసేస్తారు. ఓకే, మీరు రైజ్ అండ్ డ్రాప్ మధ్యలో మాత్రమే ఎన్ని సీక్వెన్స్లు అయితే స్టార్ట్ చేస్తున్నారో అన్ని సీక్వెన్స్ని అక్కడే స్టార్ట్ చేస్తారు. మీరు డాలర్ ఫినిష్ తీసుకుంటున్నారు కదా ఫినిష్ చేయడానికి, సో డాలర్ ఫినిష్ అనేది ఏదైతే ఉందో అది అంతా డ్రాప్ అబ్జెక్షన్ కోసం వాడుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్, మీరు సిమ్యులేషన్ స్టార్ట్ చేయడానికి ఇనీషియల్ బిగిన్ లాగా అనమాట. ఓకే, సో ఇనీషియల్ బిగిన్ అనేది రైజ్ అబ్జెక్షన్ లాగా, డ్రాప్ అబ్జెక్షన్ అనేది డాలర్ ఫినిష్ లాగా వర్క్ అవుతుంది. మీ సిమ్యులేషన్ ఎండ్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఈ రన్ ఫేజెస్ అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇది ఒకటే రన్ ఫేజ్, ఒకటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్. బిల్డ్ ఫేజ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్. ఓకే, టాప్ టు బాటమ్. అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్ అనేది బాటమ్ టు టాప్. ఓకే, సో బాటమ్ టు టాప్ కనెక్షన్స్ వెళ్తూ ఉంటుంది. మిగతావన్నీ బాటమ్ టు టాపే. సో ఈ రన్ ఫేజ్ అనేది ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. బిల్డ్ ఫేజ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఎందుకంటే మీరు ముందు కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాతే ముందు బిలో కనెక్షన్స్కి వెళ్ళాలి, అది బిలో కాంపోనెంట్స్కి వెళ్ళాలి. అందుకని బిల్డ్ ఫేజ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్. రన్ ఫేజ్ అనేది అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అందుకని రన్ ఫేజ్ అనేది ప్యారలల్ ఎగ్జిక్యూషన్. అండ్ దెన్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేయడానికి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, చెక్ చేయడానికి అన్ని బాటమ్ టు టాప్ అప్రోచ్ అనమాట. ఓకే, సో దెన్ మీకు ఇక్కడ చెప్పండి. రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్, మీరు సీక్వెన్స్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఏదన్నా సీక్వెన్స్ రన్ చేయాలన్నా, సో ఎక్కడ ఏదైనా మీరు రన్ చేస్తున్నారు లేదంటే స్టార్ట్ చేస్తున్నారు అంటే కనుక మీరు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ని యూజ్ చేసుకోవాలి. మీరు ఇనీషియల్ బిగిన్ రాయలేదనుకోండి, ఏమవుతుంది, ఇనీషియల్ బిగిన్ మధ్యలో మీరు కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్ బిగిన్ రాయకపోతే దానికి నచ్చినట్టు అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. లేదంటే t=0 దగ్గరే సిమ్యులేషన్ అనేది స్టాప్ అయిపోతుంది, ఎటువంటి వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయదన్నమాట. అలాగే డాలర్ ఫినిష్ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది, మీ ఫినిష్ ఎక్కడ అవుతుందో అనేది తెలియదు. సో సేమ్ అలానే ఇక్కడ కూడా రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అది మీరు టెస్ట్లో ఏదైనా సీక్వెన్స్ని స్టార్ట్ చేసే దగ్గర ఖచ్చితంగా రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ వాడతారు. టెస్ట్లో మీరు రన్ చేసే దగ్గర, టెస్ట్నే కదా రన్ చేసేది, మనం టెస్ట్లోనే కదా సీక్వెన్స్ని కాల్ చేసేది. సో అక్కడ కాల్ చేసే దగ్గర మీరు ఖచ్చితంగా రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ వాడాలి. ఓకే, వై అబ్జెక్షన్స్ మీకు చెప్తున్నాను కదా, వితౌట్ అబ్జెక్షన్స్ simulation ends immediately. With objections keeps your simulation active. అర్థమైందా? రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ దేని పర్పస్ కోసం అంటే, మీరు అబ్జెక్షన్స్ని రైజ్ చేయకపోతే కనుక మీ సిమ్యులేషన్ అక్కడే ఎండ్ అయిపోతుంది. సో జస్ట్ ఇలా రన్ కొడతారు ఆగిపోతుంది, సో రన్ కొడతారు ఆగిపోతుంది, ఏమవుతుందో తెలియదు. సో అప్పుడు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఎక్కడ రన్ అయినాయి ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నమాట. అది ఓకే.
రైజ్ అవుతుంది. అందులోపల ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే డ్రాప్ కాల్ చేశారో సిగ్నల్స్ అన్నిటిని డ్రాప్ చేసేస్తుంది. రైట్ చేసిన అన్నిటిని డ్రాప్ చేసేస్తుంది, అంటే సిమ్యులేషన్ని ఎండ్ చేసేస్తుంది అనమాట. అది దెన్ డ్రైవర్ ఎగ్జాంపుల్కి సంబంధించి మీరు ఏదైనా సిగ్నల్ రైట్ చేయాలనుకోండి, డ్రైవర్కి సంబంధించిన హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుంది. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్ అండ్ దెన్ డ్రైవర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మళ్ళీ మీరు ఒక టాస్క్ తీసుకుని దాంట్లో రాస్తారు. అండ్ దెన్ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. ఈ రెండింటి మధ్యలో అంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఎలాగో ఇక్కడ కూడా సేమ్ గెట్ నెక్స్ట్ ఐటమ్ డన్ అనేది డ్రైవర్కి సంబంధించిన హ్యాండ్ షేక్ మెకానిజం. విత్ ఇన్ ద హ్యాండ్ షేక్ మెకానిజంలోనే మీ డ్రైవర్ సిగ్నల్స్ అన్నీ డ్రైవ్ చేస్తుంది ఎవరికి, డియూటీకి. ఓకే, అండ్ దెన్ మానిటర్కి సంబంధించి ఏం చేస్తుంది, మానిటర్ అనేది ఫర్ ఎవర్ బిగిన్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటుంది, కలెక్ట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో దెన్ మీరు ఇప్పుడు ఏదైనా రన్ ఫేజెస్లో చూడాలి అంటే కనుక కొన్ని సబ్ ఫేజెస్ ఉంటాయి. రీసెట్కి ప్రీ రీసెట్, పోస్ట్ రీసెట్, కాన్ఫిగర్, ప్రీ కాన్ఫిగరు, పోస్ట్ కాన్ఫిగరు, మెయిన్కి ప్రీ మెయిన్, పోస్ట్ మెయిన్. అండ్ దెన్ అడుగుతారు ఎందుకు రన్ ఫేజ్లో మళ్ళీ సబ్ ఫేజెస్ ఉన్నాయి, రన్ ఫేజ్లోనే నీకు సిగ్నల్స్ అన్నీ రన్ అవుతున్నాయి కదా, మళ్ళీ మెయిన్ ఫేజ్కి ఎందుకు వెళ్తుంది అని అడుగుతారు. సో అలా అడిగినప్పటికీ రన్ ఫేజ్లో ఒక స్ట్రక్చర్డ్ ఫాలో అవ్వదు. ఓకే, అదే మెయిన్ ఫేజ్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఫస్ట్ రీసెట్ చేసుకుంటుంది. రీసెట్ ఏమైనా చేయాలంటే చేయొచ్చు, తర్వాత కాన్ఫిగర్ చేస్తుంది. కాన్ఫిగర్ చేసిన తర్వాత మెయిన్ ఫేజ్లో మొత్తం సిగ్నల్స్ అన్నీ రన్ అవుతాయి అనమాట. అండ్ దెన్ షట్ డౌన్ చేసేస్తుంది. ఓకే, షట్ డౌన్ చేయడం వల్ల అన్స్ రన్ అయిపోయిందంటే షట్ డౌన్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. అదే మెయిన్ రన్ ఫేజ్లో వచ్చేసరికి అన్ని టెస్ట్ కేసులను ఒకేసారి రన్ చేసేస్తూ ఉంటుంది. ఏ టెస్ట్ ఎప్పుడు రన్ అవుతుంది అనేది మనకు తెలియదు, అది సిమ్యులేటరే చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అదే మీరు మధ్యలో ఎక్కడైనా స్టక్ అయింది అనుకోండి, సపోజ్ మీరు పవర్ ఆన్ చేశారు, ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, రీసెట్ అవుతుంది, కాన్ఫిగరేషన్ అవుతుంది, నార్మల్ వర్కింగ్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. అలాగే ఈ ప్రీ రీసెట్ అంటే ముందే చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే కనుక ఈ ప్రీ రీసెట్లో చేస్తూ ఉంటారు. అంటే క్లాక్ని ఏదైనా స్టార్ట్ చేయాలి, సో అప్పుడే మీరు ముందే ప్రీ రీసెట్ కండిషన్లోనే క్లాక్ని స్టార్ట్ చేయడం, లేదంటే రీసెట్ కండిషన్లో యాక్చువల్ రీసెట్ కండిషన్ జరుగుతుంది. అంటే యాక్చువల్ రీసెట్ కండిషన్ అంటే ఏం జరుగుతుంది, మీ ఫోన్ని రీసెట్ చేస్తారు కదా, రీసెట్ చేసినప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. పోస్ట్ రీసెట్ అంటే రీసెట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ని రెడీ చేయాలి కదా, ఆ రెడీ చేయాల్సిన ఆపరేషన్స్ అన్ని పోస్ట్ రీసెట్లో చూసుకుంటుంది. సేమ్ అలాగే కాన్ఫిగర్, ప్రీ కాన్ఫిగర్, పోస్ట్ కాన్ఫిగర్ అండ్ దెన్ కాన్ఫిగర్. అంటే కాన్ఫిగర్ ముందుగానే మనం కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ ఫేజ్లో సెట్ చేసిన దాన్ని గెట్ చేసుకోవాలి, గెట్ చేసుకున్న దాన్ని ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ చేసేయాలి. ఓకే, అడ్రస్ని కానీ లేదంటే ఇంటరప్ట్స్ కానీ ఎనేబుల్ సిగ్నల్స్ని కానీ వీటినైనా మనం కాన్ఫిగర్ చేసుకోవాలంటే కనుక ఈ రిజిస్టర్ ప్రోగ్రామింగ్ అంతా కాన్ఫిగరేషన్ ఫేజ్లోనే చేసుకుంటాం. అలాగే మెయిన్ అంటే యాక్చువల్ టెస్ట్స్ అన్నీ ఇక్కడే రన్ అవుతాయి మెయిన్ ఫేజ్లోనే. సో మెయిన్ ఫేజ్లోనే మీకు యాక్చువల్ టెస్ట్స్ ఉంటాయి, ఆ టెస్ట్స్ అన్నీ ఇక్కడే రన్ అవుతాయి అన్నమాట. అంటే రైట్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, కంపేర్ చేయడం కానీ, కవరేజ్ కానీ, ఇవన్నిటిని మెయినే రన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, షట్ డౌన్ చేస్తే ఏం జరుగుతుంది, సిమ్యులేషన్ అంతటిని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఇంక షట్ డౌన్ అయిపోతుంది. అర్థమైందా సబ్ ఫేజెస్? రన్ ఫేజ్లోకి వెళ్ళిందంటే అది ఇంటర్నల్గా సబ్ ఫేజెస్ ఉంటాయి, ఆ సబ్ ఫేజెస్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, మీకు చెప్పాను కదా, డ్రైవర్కి సీక్వెన్స్కి హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుందన్నమాట. ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది, ఇది సీక్వెన్సరు, ఇది డ్రైవర్. ఓకే, ఈ డ్రైవర్ సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ ఐటమ్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది, సీక్వెన్సర్ అనేది క్యారీ చేస్తుంది, అది ఎవరికి పంపిస్తుంది అంటే డ్రైవర్కి పంపిస్తుంది అనమాట.
ఈ డ్రైవర్ ఏం చేస్తుందంటే గెట్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చుకుంటుంది. అది ఏ పోర్ట్ ద్వారా వెళ్తుందంటే సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ ద్వారా వెళ్తుంది. సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. మీరు తెచ్చుకున్న ఐటమ్స్ని ర్యాండమైజ్ చేసుకుని సెండ్ చేసుకుని ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటమ్ డన్ చేస్తుంది. ఓకే, హ్యాండ్ షేక్ మెకానిజం దగ్గర ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్లీనప్ ఫేజెస్. క్లీనప్ ఫేజెస్ వచ్చేసరికి ఇదేం జరుగుతుంది, సిమ్యులేషన్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీ రిజల్ట్స్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ సిమ్యులేషన్, యూజెస్ ఆఫ్టర్ ద సిమ్యులేషన్ ఎందుకోసం, కలెక్ట్ ద స్టాటిస్టిక్స్, కలెక్ట్ ద కవరేజ్, ఎక్స్ట్రాక్ట్ ద రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. సేమ్ ఫంక్షన్ వాయిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫేజ్ యూవిఎం ఫేజ్. ఓకే, ఎర్రర్ ట్రాన్సాక్షన్ టోటల్ ఎర్రర్స్ ఈక్వల్ టు స్కోర్ బోర్డ్ డాట్ ఎర్రర్స్ కౌంటర్. స్కోర్ బోర్డ్లో ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, అండ్ దెన్ కవరేజ్కి సంబంధించి ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, చెక్ ద కవరేజ్. ఓకే, సో ఇవన్నిటిని మీరు ఈ క్లీనప్ ఫేజెస్లోనే చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఫేజ్ అనేది ఏం చేస్తుంది, కవరేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అండ్ దెన్ స్టాటిస్టిక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఎర్రర్స్ ఏమన్నా ఉంటే చూస్తుంది, వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ ఫేజ్లోనే చెక్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ చెక్ ఫేజ్ అనేది ఏం చేస్తుందంటే, స్కోర్ బోర్డ్ ఏం చేస్తుందన్నాను, స్కోర్ బోర్డ్ అనేది మిమ్మల్ని యాక్చువల్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది కదా, యాక్చువల్ వాల్యూస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కంపేర్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ చెక్ ఫేజ్ అనేది ఏం చేస్తుందంటే యాక్చువల్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక, అంటే మీరు ఇప్పుడు 100 ప్యాకెట్స్ తీసుకున్నారు, 100 ప్యాకెట్స్ రిసీవ్ అయిపోయినాయి, అండ్ దెన్ 100 ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నారు, దెన్ కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయింది, పాస్ అయిపోతుంది, చెక్ ఫేజ్లో పాస్ అయిపోతుంది. ఓకే, లేదంటే కనుక ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇఫ్ ఎర్రర్ కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ ఉంటే కనుక చెక్స్ దట్ ఎర్రర్స్ ఫౌండ్ అనే మెసేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అదే అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్ 0, నో ప్రోటోకాల్ వైలేషన్స్, నో పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక దెన్ మీ చెక్ ఫేజ్లో రిపోర్ట్ అనేది ప్రాజెక్ట్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ అలాగే రిపోర్ట్ ఫేజ్ ఏం చేస్తుంది, మీకు సమ్మరీని జనరేట్ చేస్తుంది. ఓకే, సో సమ్మరీని జనరేట్ చేసే దగ్గర ఎవరెవరు ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని టెస్టులు పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఓకే, కవరేజ్ ఎంత వచ్చింది, ఎర్రర్స్ ఏమొచ్చినాయి, వార్నింగ్స్ ఏమొచ్చినాయి, మీకు రిపోర్ట్ కనిపిస్తుంది కదా, యూవిఎం ఇన్ఫో, యూవిఎం ఎర్రర్, ఓకే, యూవిఎం ఎర్రర్, అండ్ దెన్ యూవిఎం వార్నింగ్, ఇవన్నీ రిపోర్ట్ ఫేజ్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఎన్ని టెస్టులు పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ ఫేజ్ అయినాయి, కవరేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇదంతా రిపోర్ట్లో చెక్ చేస్తుంది. సేమ్ ఫంక్షన్ వాయిడ్ రిపోర్ట్ ఫేజ్ యూవిఎం ఫేజ్. ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు 0 అయితే దెర్ ఈజ్ నో ఎర్రర్ అండ్ దెన్ టెస్ట్ ఈజ్ పాస్డ్. అదే ఎర్రర్ కౌంట్ 0 కాలేదంటే కనుక రిపోర్ట్స్ దట్ టెస్ట్ ఫెయిల్స్, ఎన్ని ఫెయిల్ అయినాయో చెక్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఫైనల్ ఫేజ్, దట్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఏం చేస్తుంది, ఇది రిలీజ్ చేస్తుంది. అంటే క్లోజ్ అయిపోయిన ఫైల్స్ని క్లోజ్ చేయడం కానీ, రిలీజ్ రిసోర్సెస్, క్లీనప్ ఫేజెస్, ఇవన్నిటిని రిలీజ్ చేసేస్తుంది అనమాట. సిమ్యులేషన్ అంటే కంప్లీట్గా పూర్తి అయిపోయింది, ఫైల్స్ని క్లోజ్ చేసేస్తుంది. ఫంక్షన్ వాయిడ్ ఫైనల్ ఫేజ్ యూవిఎం ఫేజ్. సో క్లోజింగ్ ద ఫైల్స్ అంటే రియల్ కవరేజ్ క్లోజ్ అయిపోయింది, కవరేజ్ డేటాబేస్, క్లోజ్ లాగ్ ఫైల్స్, రిలీజ్ మెమరీ, మొత్తం మెమరీని అంతటిని రిలీజ్ చేయడం, ఇవన్నీ మీరు ఫైనల్ ఫేజ్లోనే చెక్ చేస్తారు. ఓకే, క్లియరా? టెస్ట్లోనే రాస్తారు మీరు ఏదైతే ఫేజెస్ ఉంటాయో. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లో మీరు ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ఆ ఫేజెస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో యూవిఎం ఫేజెస్ చూడండి. సో ఒక కాంపోనెంట్ తీసుకున్నారు, క్లాస్ మై కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ యూవిఎం కాంపోనెంట్. ఫస్ట్ దానికన్నా ముందు మ్యాక్రోస్ని ఇంపోర్ట్ చేసుకున్నారు, అండ్ దెన్ ప్యాకేజెస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, అండ్ దెన్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నారు. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ కన్స్ట్రక్టర్కి అప్లై చేశారు. ఈ కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. సూపర్ డాట్ ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ యూవిఎం ఫేజ్. సో ఒక్కొక్క ఫేజ్ని ఒక్కొక్క డ్రాట్లో రాసుకుంటాం. కాంపోనెంట్స్ని క్రియేట్ చేసే దగ్గర లేదు,
మీ క్లాస్ కాంపోనెంట్లో నేను బిల్డ్ ఫేజ్లో ఉన్నాను అని చెప్పడానికి ఒక బిల్డ్ ఫేజ్ రాశారు. అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్లో ఉన్నాను అని చెప్పేసి కనెక్ట్ ఫంక్షన్ వాయిడ్ కనెక్ట్ ఫేజ్ యూవీఎం ఫేజ్ సూపర్ డాట్ కనెక్ట్ ఫేజ్ యూవీఎం ఇన్ఫో టైప్ గెట్ టైప్ నేమ్ అంటే ఏ టైప్ మీకు తీసుకొస్తుంది ఇన్సైడ్ కనెక్ట్ ఫేజ్. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ అండ్ దెన్ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్ ఫంక్షన్ వాయిడ్ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్ సూపర్ డాట్ సిమ్యులేషన్ ఫేజ్ యూవీఎం ఇన్ఫో ఇవన్నీ. సో ఈ ఫేజెస్ అన్ని ఒక క్లాస్లో మీరు క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఒక కాంపోనెంట్ అనే క్లాస్లో మీరు యూవీఎం కాంపోనెంట్ నుంచి మై కాంపోనెంట్ అనే క్లాస్లో బిల్డ్ ఫేజెస్ అన్నిటిని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సిమిలర్లీ రన్ ఫేజెస్లో టాస్క్ ప్రీ రీసెట్ ఫేజ్ అండ్ దెన్ రీసెట్ ఫేజ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ రీసెట్ ఫేజ్. రన్ ఫేజెస్లో మళ్ళీ మీరు సేమ్ ఫేజెస్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకున్నారు. ప్రీ కాన్ఫిగర్ పోస్ట్ కాన్ఫిగర్ అండ్ ప్రీ మెయిన్ పోస్ట్ మెయిన్. ఓకే, మెయిన్ ఫేజ్ అండ్ దెన్ పోస్ట్ మెయిన్. సో ఇక్కడ చూసారా మెయిన్ ఫేజ్కి రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రాశారు. ఎందుకంటే మీరు రన్ చేయాలంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలోనే మెయిన్ ఫేజ్లోనే కదా అన్ని టెస్ట్లు రన్ అవ్వాయి, అందుకని రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అక్కడ రాశారు. ఓకే, పోస్ట్ మెయిన్ ఫేజ్ ఆఫ్టర్ మెయిన్ ఫేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెయిన్ ఫేజ్. దెన్ షట్ డౌన్ ప్రీ షట్ డౌన్ పోస్ట్ షట్ డౌన్ కేస్. ఓకే, క్లిక్ మీరు ఏ టైప్ ఆఫ్ ఫేజ్ అనేది రిటర్న్ చేస్తుంది అది గెట్ టైప్ నేమ్ అంటే. ఫంక్షన్ వాయిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫేజ్ ఇవన్నీ రన్ ఫేజెస్ అన్నీ ఒక చోట, మళ్ళీ క్లీనప్ ఫేజెస్. ఓకే, ఫంక్షన్ వాయిడ్ ఎక్స్ట్రాక్ట్ యూవీఎం ఫేజ్ సూపర్ డాట్ ఎక్స్ట్రాక్ట్ ఫేజెస్ యూవీఎం ఇన్ఫో గెట్ టైప్ నేమ్ ఇన్సైడ్ ఎక్స్ట్రాక్ట్ ఫేజ్. ఓకే, సో అగైన్ చెక్ ఫేజ్ రిపోర్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్. ఓకే, ఒక క్లాస్ని నేను క్రియేట్ చేసుకున్న క్లాసెస్లో అన్ని ఫేజెస్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. దెన్ టెస్ట్లో ఏం చేశారు మీరు ఆ టెస్ట్కి సంబంధించి ఆ క్లాస్కి సంబంధించిన దాన్ని స్టార్ట్ చేయాలి, అంటే కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. బిల్డ్ ఫేజ్లో కాంపోనెంట్ని క్రియేట్ చేశారు. ఓకే, సో దెన్ ఈ కాంపోనెంట్ ఫేజ్లో సో క్లాస్ ఏం చేశారు ఫేజ్ టెస్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం టెస్ట్. సో ఫేజ్ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి, టెస్ట్ని స్టార్ట్ చేశారు. ఓకే, సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ కాంపోనెంట్ని క్రియేట్ చేశారంటే క్లాస్కి అంటే క్రియేట్ చేసామంటే అప్పుడు ఏమవుతుంది మనకి మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. సో హైరార్కీని ఫాలో చేస్తుంది. దెన్ యూవీఎం టాప్ డాట్ రన్ టెస్ట్ ఫేజ్ టెస్ట్ని రన్ చేస్తున్నారు. ఓకే, దెన్ కాంపోనెంట్ని కాల్ చేస్తుంది. కాంపోనెంట్లు ఏవైతే ఫేజెస్ ఉన్నాయో ఆ ఫేజెస్ అన్నిటిని డిస్ప్లే చేస్తాను. సో చూడండి రన్ చేద్దాం. మీకు టోపాలజీ ఏం ప్రింట్ అవ్వాలి, మొత్తం అన్ని ఫేజెస్ని ప్రింట్ చేయాలి కదా. సేమ్ అదే ప్రింట్ అవుతుందా లేదో చూడండి. బిల్డ్ పేజెస్ కనెక్ట్ పేజెస్ అండ్ దెన్ క్లీనప్ పేజెస్. అంతే చూడండి ఇక్కడ యూవీఎం టాప్ డాట్ కాంపోనెంట్ ఇన్సైడ్ బిల్డ్ ఫేజ్ ఇన్సైడ్ కనెక్ట్ ఫేజ్ ఇన్సైడ్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ ఇన్సైడ్ స్టార్ట్ ఆఫ్ సిమ్యులేషన్ ఫేజ్ ప్రీ రీసెట్ ఫేజ్ పోస్ట్ రీసెట్ ఫేజ్ కాన్ఫిగర్ పోస్ట్ కాన్ఫిగర్ మెయిన్ ప్రీ మెయిన్ ఫేజ్ అండ్ దెన్ పోస్ట్ మెయిన్ అన్ని ఫేజెస్ ప్రింట్ అయ్యాయి. ఓకేనా, జస్ట్ ప్రింటింగ్ పర్పస్ కోసం వాడిన అంతే. ఓకే, సో కాంపోనెంట్స్ వచ్చేసరికి 20 టెస్ట్ వచ్చేసరికి 1 యూవీఎం రిలొకేషన్ 1 దెన్ టోటల్ ఇన్ఫర్మేషన్స్ 22. ఓకే, క్లియరా. సో పేజెస్ కాన్సెప్ట్ చూడండి. దెన్ రేపు యూవీఎం అబ్జెక్షన్ చూద్దాం. ఓకే, సో చెప్పాను కదా ఫీల్డ్ కాంపోనెంట్స్కి రిజిస్టర్ చేయడం. సో అవి యూవీఎం అబ్జెక్షన్స్. అండ్ దెన్ యూవీఎం అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కాపీ మెథడ్ క్లోన్ మెథడ్ కంపేర్ మెథడ్. సో ఈ మెథడ్స్ని కూడా అబ్జెక్షన్స్లోనే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు చూడండి, రేపు మీరు చూద్దాం.